verse 4 చదువు. Proverbs 18 verse 4. సామెతలు 18వ అధ్యాయము 4వ వచనం. Proverbs 18 verse 4. మనుషుని నోటి మాటల లోతు నీటి వంటివి, అవి నదీ ప్రవాహము వంటివి, జ్ఞానపు ఊట వంటివి. మనుష్య జ్ఞానము దైవ జ్ఞానం గురించి రెండు మాట్లాడుతున్నారు. It's talking about both godly wisdom and worldly wisdom. ఇది మనుషుల జ్ఞానము నీరు వంటివి అంటే అది ఇంకిపోతుంది, అది మళ్ళీ బయటికి రాదు. Man's wisdom will just get quenched immediately. అది ఒక స్టేట్మెంట్ లాగే మిగిలిపోతుంది. It's just a mere statement. అది మళ్ళీ తిరిగి రాదు. It will not return. అది ఇంకిపోవడానికే ఉంటుంది మనుషుల జ్ఞానము. Man's wisdom is limited. It just get dried up. లోతు నీటి వంటిది అంటే ఇతరులకు సంబంధించితే అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి ఇది దేవుని చిత్తము అని జరిగిచ్చేస్తూ ఉంటారు. When it comes to somebody else, they go out of their way and say this is God's will and you have to take it. అంటే ఈ స్టేట్మెంట్ ఎదుటి వాళ్ళకి చెప్పడానికి మాత్రమే ధైర్యం ఉంటది. They talk about it towards others and they are so bold in saying that. కానీ నీ దగ్గరకు వచ్చేసరికి పని చేయదు. But when it comes to you and your life, you don't apply this. ఎందుకంటే నీ దగ్గరకు వచ్చేసరికి ఎన్నో ట్విస్ట్లు ఉంటాయి. Because there are so many twists when it comes to you. అందుకే లోతు నీటి వంటిది మనుషుల జ్ఞానము, లోతు నీటి వంటిది మనుషులకి సంబంధించింది మాట్లాడుతున్నారు. Man's wisdom is like deep waters. I'm talking about man's wisdom. అందుకే ఎదుటి వారికి చెప్పేసరికి స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్తారు, వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ట్విస్ట్లు ఉంటూ ఉంటాయి. When it comes to others, they are straightforward in communicating, but when it comes to them, they twist and ఎందుకంటే వాళ్ళు ఫెయిల్ అయిపోతూ ఉంటారు. because they keep failing, though they say ఎదుటి వాళ్ళకు నేర్పిస్తారు, they keep teaching others, కానీ వాళ్ళని పాస్ చేయలేరు. but they don't pass. వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఫెయిల్ అయిపోతూ ఉంటారు, అందులో ట్విస్ట్లు ఉంటూనే ఉంటాయి. They keep on failing and they keep on twisting and manipulating. ఎందుకంటే నేను ఎందుకు చేశానంటే ఇట్లాగా, And they'll start justifying the reason why they behave. నేను ఎందుకు ఇలా ఆలోచించాల్సి వచ్చిందంటే, They talk about why they just did that. అంటే ప్రతి చోట కూడా వాళ్ళే ఉంటారు. They only justify and only they are the key roles. అంటే ఎదుటి వాళ్ళు ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, ఎదుటి వారు ఏ సిచ్యువేషన్ లో ఉన్నారు, ఎదుటి వారి హృదయంలో ఏముంది అవన్నీ వాళ్ళకి అనవసరము. They just not bothered about the others. నేను కంఫర్ట్ గా ఉన్నానా లేదా, All that matters is whether they are comfortable. ఎదుటి or not. వాళ్ళకి సీరియస్ ఇష్యూ, కానీ అది కూడా మనుషులు సిల్లీగా తీసుకుంటూ ఉంటారు, క్యాజువల్ గా తీసుకుంటూ See, ఉంటారు. the other persons are very serious concern, but when it comes to them, they're just not bothered about others. అందుకే మనుషుని నోటి మాటలు లోతు నీటి వంటివి. Man's words are like deep waters. అంటే ఇంకొకరి దగ్గరకు వచ్చేసరికి గాడ్ చెప్పారు కదా మనం చెయ్యాలి కదా అని అంటూ ఉంటారు. When it comes to others, they are quick by telling it's God, you should behave properly. అదే మనిషి మీ దగ్గరికి వచ్చేసరికి రీజన్ ఉంటుంది, లేకపోతే సో మనీ చాలా రీజన్స్ ఉంటుంది, లేకపోతే జస్టిఫై చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. But when it comes to you, you start using all reasoning and all logical thinking and you want to say something మరి else. ఎందుకు సీరియస్ గా Why తీసుకోలేకపోతున్నారు? is it you're not able to take that up seriously? మిగతా వాటి విషయంలో గాడ్ చెప్పిందే చెయ్యాలి అని అంటారు, మరి అవసరమైన సమయంలో ఎందుకు చేయలేకపోతున్నారు? To others you say God's wisdom only should prevail, but when it comes to you, why is it you're not doing? మరి అక్కడ ఏ జ్ఞానం ఉంది? What wisdom is dwelling there? ఏ జ్ఞానం ఉండటం వల్ల ఇలా ఉన్నారు? There is something else. Another wisdom is there. That's reason అందుకే behaving. మనుషుని నోటి మాటలు లోతు నీటి వంటిది, లోతు నీటి వంటిది. The words of man's mouth are deep waters. అది ఉండదు. It will not remain. ఎందుకంటే అది ఓన్లీ స్టేట్మెంట్స్ తో ఉంటది. స్టేట్మెంట్స్ అంటే తెలుసా, నీళ్లు పోసి మనం ఇలా జల్లుతాం కదా, అట్లా అయిపోతూ ఉంటుంది. It is only mere statements. It's like sprinkling of water on a ground. కానీ దేవుడిచ్చిన జ్ఞానము నది ప్రవాహము వలె ఉంటుంది. But godly wisdom is like a river that's flowing. అది నది ప్రవాహము వలె ఉంటుంది. అది ఇంకొకరికి కూడా నీళ్లు తాగించేటటువంటి జ్ఞానము వాళ్ళకు ఉంటుంది Godly wisdom is like a river that is flowing. Many people can drink from that. కదా. నది ప్రవాహము వంటి జ్ఞానంలో దైవ జ్ఞాన గ్రహింపు ఉంటుంది. And in that particular wisdom that is coming from God, there will be understanding. Proverbs 10 verse 11 చూడండి. సామెతలు 10వ అధ్యాయము 11వ వచనం. Proverbs chapter 10 verse 11. నీతిమంతుని నోరు జీవపు ఊట, భక్తిహీనుల నోరు బలత్కారమును అరుగుపరచును. బయటికి చూపించేస్తారు భక్తిహీనులు But they will display outside. కదా. భక్తిహీనులు వాళ్ళ క్యారెక్టర్ ని వద్దనుకున్నా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ ప్రవర్తనని వారి ఆలోచనని అందరి ముందు కనపరిచేస్తారు. The evil person easily displays his character in front of everybody. వాళ్ళు ఆలోచించరు, But they don't think. అయ్యో నా ప్రవర్తన ఇలా ఉందే, నేను ఇట్లా ప్రవర్తించేసాను, వాళ్ళందరూ నన్ను ఎలా తీసుకుంటారో అని గ్రహింపు ఉండదు. ఎందుకంటే ఇది మనుషుల నోటి మాటలు కాబట్టి వాళ్ళకి అది లోతు వంటి నీరు వంటిదిగా ఉంటది కాబట్టి వాళ్ళకి ఆ గ్రహింపు ఉండదు.
and they don't even recognize and realize the other people are watching them and they have known about this particular exposure. బలాత్కారము మరుగుపరుచును, అది వాళ్ళకే తెలియదు. ఆ విధంగా ప్రవర్తిస్తున్నారని వాళ్ళకి తెలియనే తెలియదు. They don't even know that they're behaving like that. కానీ తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. But whether you do it knowingly or unknowingly, sin is sin. Mistake is a mistake. తప్పు తప్పే. ఇంకా దాని గురించి ఎక్స్ప్లెనేషనే ఉండదు. You cannot justify or give an explanation for that. కాబట్టి ఏ విధంగా వాళ్ళు నీతిమంతులు ఏ విధంగా ఉంటారు, దుష్టులు ఏ విధంగా ప్రవర్తిస్తారు అని ఇక్కడ లేఖనం క్లియర్ గా మెన్షన్ చేస్తూ ఉంది. The word of God very clearly distinguishes between righteous and a violent person or a evil వాళ్ళ person. నోరు జీవపు ఊట. ఆ జీవము ఊట ఏం చేస్తుందంటే అక్కడ నెగిటివ్ ను కూడా పాజిటివ్ చేస్తుంది. ఆ ఊటకున్న పవర్ అది. The well of life or the fountain of life will change every bad thing into good. ఇంట్లో ఎందుకు సిట్యుయేషన్స్ పెరుగుతున్నాయి? Why are your situations complicating in ఇంకా your house? ప్రాబ్లమ్స్ నుండి రాకపోవడానికి కారణం ఏంటి? What could be the reason that you're not coming out of your ఎందుకంటే problems? మనుషుల నోటి మాటలు కాబట్టి. It's purely because of man's words that's coming from his mouth. ఎందుకంటే నీ శరీరము శిక్షకు లోపర్చునంత పని నీ నోటితో చెయ్యొద్దు అని అంటారు. Because the word of God says, do not cause your body to sin by the way you ఎవరిది speak. తప్పైనా నువ్వు అరిచావనుకో ప్రాబ్లం ఎవరికి వస్తుంది? When you are shouting for no reason, who is going to face the నీకే problem? వస్తది. It's going to upon you. ఎందుకంటే నీ శరీరము శిక్షకు లోపర్చినంత పని నీ నోటితో చెయ్యొద్దు అని లేఖనం చెప్తుంది. Because your body is caused to be sin because of the words that is coming out of your mouth. ఎందుకంటే నీకు మంచి దినములు రావాలంటే చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటపు మాటలు పలకకుండా నీ పెదవులను జాగ్రత్త పెట్టుకో అని లేఖనం క్లియర్ గా చెప్పింది. పెట్టుకోగలుగుతున్నారా? The word of God very clearly says from Peter that if you want to see good days coming upon your life, guard the words that is coming from your mouth. అంటే మనుషుల జీవితం అంతా వాళ్ళ నోట్లో ఉంది. But that is the people's lives are there in the way they speak. చెడ్డ మాటలు అంటే మంచి మనిషికి, ఒక మనిషికి మంచి జీవితం రావాలన్నా, ఆ జీవితంలో ఒక ఆశీర్వాదం రావాలన్నా వాళ్ళ నోరు జాగ్రత్త పెట్టుకుంటేనే దాని యొక్క ఫలము రిసీవ్ చేసుకోగలుగుతారు. People can receive the life which is of a blessing and fruit of blessings only when they guard their words. మంచి దినములు చూడాలనుకుంటే, If you want to see good days, లేదనుకో ఇదే పరిస్థితి. నీ పిల్లలు ఎదుగుతూ ఉంటారు, ఇదే పరిస్థితి ఉంటది. వాళ్ళకి పెళ్లిళ్ళు అవుతాయి, నీ పరిస్థితి మాత్రం అక్కడే ఉంటది. you will have a stagnant life, though things will be growing day by day. Your children or your ఎందుకంటే grandchildren. నువ్వు ఆ ఈగో నుండి బయటికి రాలేకపోతున్నావు అంటే మంచి దినాలు చూడాలన్న ఆశ నీకు లేదు. You don't have the desire to see good days. That's because you're stuck up because of your ego. నీకు లేదు కాబట్టి, ఎందుకంటే నువ్వు డిసిషన్ తీసుకోలేకపోతున్నావు. You're not able to take a firm decision. మంచి దినములు చూడ గోరువాడు చెడ్డ మాటలు పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు పలకకుండా తన పెదవులను జాగ్రత్త పెట్టుకును అనంటే మంచి దినాలు చూడాలన్న ఆశ ఆ జీవపు ఊటకి లేదు, లోతు నీటికి మాత్రమే ఉంటుంది. There is no desire that a man should sustain his words because he doesn't want to see good days at all. లేఖనం ఏం చెప్తుంది? నేను ఆకాశం మీద ఉన్నాను, మీరు భూమి మీద ఉన్నారు కాబట్టి నీ మాటలు కొద్దిగా ఉండాలి అని అన్నారు. అప్పు నుండి కొద్దిగా 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 అని చెప్పుకుంటూ వస్తున్నారు కానీ కొద్దిగా ఉండట్లేదు. ఇలాగే పెరగడానికే చూస్తున్నారు కానీ తగ్గడానికి చూడట్లేదు. Lord God has told, I am in heavens and you are on earth, therefore let your words be few. అందుకనే దైవ జ్ఞానాన్ని గ్రహించడం చాలా కష్టం అయిపోతుంది. It's very difficult for anybody to understand దైవ godly జ్ఞానం wisdom. ఏంటి తెలుసా? You know what is godly నువ్వు wisdom? ఇక్కడ ఉంటావు, రాబోయే ప్రమాదం నీ దాకా రానివ్వకుండా చూసుకునేది దైవ జ్ఞానం. Godly wisdom will ensure that wherever you are, evil will not come and attack ఈ you. లోక జ్ఞానం కన్ఫర్మ్ టికెట్. But the worldly wisdom is a confirmed నీకు ticket for వచ్చే you to ప్రాబ్లం suffer. కన్ఫర్మ్, The problems is confirmed. In your life. ప్రమాదం కన్ఫర్మ్, Tragedies and calamities రోగం is confirmed. కన్ఫర్మ్. Sicknesses and diseases are confirmed. అలాగే అనేక మందిని పోగొట్టుకునేది కన్ఫర్మ్. It's for sure you're going to lose many relations and people. ఇది మనిషిని నోటి మాటలు. These are the words that comes from man's mouth. అంటే ఇవన్నీ జరిగిన కొద్ది క్యాజువల్ గా వింటారు. Because they are very casual in their hearing or listening. ఇది చెప్పింది ఒక్కొక్కటి జరుగుతూ ఉంటా చూసారా, అప్పుడు కూడా అయ్యో ఎంత జరిగింది అని ఆలోచిస్తారే కానీ ఇది ముందే చెప్పారే మనం ఎందుకు వినలేదు అన్న ఆ గ్రహింపు మనుషులకు ఉండదు. Even when it really occurs, calamity occurs in their life, they don't understand it was forewarned to them, but they keep on going into self-pity. Why is this happening to them? కదా అపోస్తలు పౌలు కూడా అన్నారు, మీరు బాగానే పరిగెత్తారు కదా, ఎవరడు మిమ్మల్ని అడ్డగించారు అని Apostle చెప్పి. Paul also says, you ran the race well. Who's caused the stumbling in your మరి life? ఇక్కడ ఉన్నప్పుడు మీరు బాగానే వింటున్నారు కదా, బయటికి వెళ్ళిన తర్వాత ఎవరు మిమ్మల్ని అడ్డగిస్తున్నారు అని అడుగుతున్నాను Are నేను. you not hearing here very well? But who has caused a stumbling block when you go out? దైవ జ్ఞానము అన్నది
ఎంత ఎంత విలువైనది అన్నది మీరు గ్రహించలేకపోతున్నారు. You're not able to understand the value of godly wisdom. దైవ జ్ఞానానికి కావాల్సింది నువ్వు ఏం వింటున్నావు, ఏం డిసిషన్ తీసుకున్నావు, ఏ విధంగా నువ్వు నిలబడుతున్నావు. Godly wisdom only sees what is it that you're hearing, what is it that you've decided, and how you're establishing it in నువ్వు your life. కోపం ప్రదర్శించడం నీకు వచ్చు అని అనుకున్నప్పుడు దైవ జ్ఞానం ప్రకారం వెళ్ళాలంటే ఆ కోపాన్ని పక్కన పెట్టడం కూడా నీకు తెలుసు. When you know how to display your anger, you should also know how to stop it. నీకు తెలుసు, లేదని చెప్పడానికి లేదు. There's nothing which can say you do not know. దేవుడు నేర్పించేటప్పుడు కోపం లేకుండా ఎలా ఉండాలి, జ్ఞానంతో ఎలా ప్రవర్తించాలి, జ్ఞానం కలిగి ఎలా నడవాలని నేర్పించేది దైవ జ్ఞానము. ఈ లోక జ్ఞానానికి దాంతో లేదు. కుక్క పిల్లలు కూడా ఎలా కాండాలో పెరుగుతూ ఉంటాయి. Godly wisdom will also teach you how to quit your anger and how to overcome it. But the worldly wisdom is not like that. It's like a stray dog giving birth to puppies. దైవ జ్ఞానము సమస్తము నిన్ను గ్రహింపచేస్తుంది. Godly wisdom will teach you everything. ఎలాగా గ్రహింపచేస్తుంది? How will it make you understand? మంచి సువాసన కలిగిన ఆ సాంబ్రాణిని నిగ్గానించినట్టుగా ఉంటుంది ఆ స్మెల్ అన్నది, దేవుడి దగ్గర నుంచి వచ్చిన సువాసన. The wisdom that comes from God is like a sweet smelling aroma, the frankincense type. అందుకే ఈ దేవుడి దగ్గర నుంచి వచ్చిన ఆ సువాసన ప్రపంచంలో సమస్తాన్ని గ్రహించగలదు. ఇక్కడ కూర్చుని గ్రహించగలుగుతుంది ఎక్కడ సునామీ వస్తుంది, ఇక్కడ కూర్చుని గ్రహించగలుగుతుంది ఎక్కడ యుద్ధాలు వస్తుంది, ఇక్కడ కూర్చుని గ్రహించగలుగుతుంది ఒక 10 సంవత్సరాల తర్వాత ఏమి రాబోతుంది అన్నది. Godly wisdom will tell you what's going to happen in the days to come, let it be a natural disaster or ఇది దైవ జ్ఞానము. This is godly wisdom. మీరు ఈ లేఖనం విన్నప్పుడే ఆ దైవ జ్ఞానంలోనికి ఎంటర్ అవ్వగలుగుతారు. As you're hearing, you can still enter into the godly wisdom. కానీ దాన్ని మీరు రిసీవ్ చేసుకోలేకపోతున్నారు అని అంటే దానికి కారణం ఏంటి? What could be the reason that you're not able to receive రాబోయే it? వచ్చే దానికి మీరు వెల్కమ్ చెప్తున్నారని అర్థం. Because you're welcoming something else. అంతే కదా. మీకు పేపర్ లీక్ చేస్తున్నాను, ఇప్పటికీ మీరు చెప్తున్నాను నేను, మీరు అలా చెప్పడం వల్ల వస్తుందని అనుకోకండి. పేపర్ లీక్ చేస్తున్నాను ఎందుకంటే అయినా కూడా మీరు మర్చిపోతారని నాకు తెలుసు. I'm releasing the answer sheets to you. I'm forewarning about the situation that's going to happen in future, but still you're not able to అది understand. జరిగినా కూడా మీకు గుర్తుండదని నాకు తెలుసు. Even if it occurs into your life, you're not able to realize or relate ఎందుకంటే it. శిష్యుల దగ్గరికి 3వ దినం లేచిన తర్వాత ఆరోహణమయ్యే సమయంలో శిష్యుల దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఆకలేస్తుంది, ఏమైనా ఇస్తారా అని అడిగితే, ఉండయ్యా నా దగ్గర ఏమీ లేవు అని అంటారు. సరే అయితే అక్కడ చేపలు పట్టు అని చెప్తారు. On the third day when Jesus was resurrected, he appeared in that form and he was asking his disciples, I'm feeling hungry, is there something to eat? They said, no, we don't have anything. Then Jesus said, can you catch the fish and give it to me? ఆ చేపలు పట్టుతున్నప్పుడు కొన్ని వందల చేపలు అందులోకి వచ్చినాయి. While they were going on fishing, when God instructed, there were so many fishes that came on the net. అప్పుడు ఏమన్నారు వాళ్ళు? What did they say then? రబ్బీ. Then they recognized him and they అంటే called him చేపలు master. పట్టాక దేవుడు గుర్తుకొచ్చినారు. They remembered God. They realized it was God after they caught the fish. అన్ని చేపలు వచ్చిన తర్వాత దేవుడు గుర్తుకొచ్చారు. They realized it was God after they caught the fish. ఇవి ఎందుకు చెప్తున్నాను తెలుసా? You know why I'm telling this? మనము జ్ఞాపకం చేసుకోవాలి. We have to remember this. మనం గుర్తు పెట్టుకోవాలి. We have to remember this. ఎందుకంటే మనుషులకి డౌట్ పడటము, సందేహపడటము, లేకపోతే అనుమానించడము, లేకపోతే నిందలు వేయడము, దీనికి ఉన్నటువంటి ఆసక్తి వాక్యాన్ని రిసీవ్ చేసుకునే దాని మీద ఉండట్లేదు. People don't have a desire to receive the word of God. In fact, they are very good in complaining, murmuring, doubting, not having faith and gossiping. ఈ క్వశ్చన్ ఎవరి మీద వేద్దాము? Now who should be asked this question? ఈజీ కదా, దేవుడి మీద వేసేద్దాం. It's very easy, let's blame God. వేసేద్దాం. వేసేద్దాం, నేను చెప్తున్నాను కదా. I'm telling you, let's blame God for our problems. ఎందుకంటే పాత నిబంధన నుండి క్రొత్త నిబంధన వరకు కూడా అలవాటు అయిపోయింది బాగా. Because you are so used to blaming God for your problems. అంతేగాని ఒకరి మీద నిందలు వేయడానికి రెడీ అవుతున్నారు కానీ నేను ఏ విధంగా ఆలోచిస్తున్నా, ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నా, ఇది నిజమా, ఇది అబద్ధమా, ఇది నేను చూసానా, నేను ఎందుకు నమ్మాలి, వాక్యంలో ఉందా, వాక్యంలో లేదా, ఇవి ఎవరైనా రిసీవ్ చేసుకోగలుగుతున్నారా? Are you able to discern and receive whether it is there in the word of God or not, or whether the story that you heard or gossip you heard is true or not? ఎందుకంటే మనుషుల నోటి మాటలు లోతు నీటి వంటివి కాబట్టి. Because the words that comes from man's mouth is like deep waters. నీతిమంతుని జీవితము క్రీస్తు వాక్యము ద్వారా అనుగ్రహింపబడుతుంది. But the words that is coming from godly wisdom is like Christ's words. It is Christ's words. అతని ఆశీర్వాదము అతని నోట్లో ఉంది.
His blessings are primarily lying in the way he speaks. ఇది నిజం. And that's the truth. నేను చెప్పేది కరెక్టే. I'm speaking to you the fact. అది రిసీవ్ చేసుకున్న వాళ్ళకే నువ్వు ఏ గిఫ్ట్ అయినా నువ్వు రిసీవ్ చేసుకోవడానికి నువ్వు నీ చేతులు చాచుకో, నీ చేతులు తీయకుండా నీ హృదయం ఓపెన్ చేయి. అప్పుడు ఆ గిఫ్ట్ నువ్వు తీసుకుంటున్నట్టు నువ్వు సెన్స్ చేయగలుగుతావు. Don't receive the gift by your hands, but open your heart. Then you can sense that the gift is coming through your hands instead of your heart. చేతులు నీ శరీరం చాచుతుంది. Your hands are stretched out for your body. నాకు కావాల్సింది నీ హృదయం కావాలి. But all I need is your heart. నీ హృదయము ఓపెన్ చేస్తేనే ఆ గిఫ్ట్ అన్నది రిసీవ్ చేసుకుంటావు. Only when you open your heart, you will have the ability to receive హృదయం the gift. ఎప్పుడు రిసీవ్ చేసుకోగలుగుతాది? When can the heart receive it? నా మాటని నువ్వు అర్థం చేసుకుంటే, నా స్వరాన్ని నువ్వు గుర్తుపడితేనే నీ హృదయం ఓపెన్ అవుతుంది. When you understand what I'm speaking, when you're able to recognize who's speaking to you, only అందుకే then your heart will be open. అంటే నదీ ప్రవాహము వంటి జ్ఞానపు ఊట ఎప్పుడు కూడా హృదయం అనే కన్నులు తెరిచి ఉంటాయి, కానీ ఈ లోకపు కన్నులు కాదు. ఈ లోకపు కన్నులతో నువ్వు చూస్తున్నావు అంటే నువ్వు గుడ్డోలతో సమానము. The eyes of your heart will be open, only then the wisdom will flow like a river. Kada. Otherwise you'll be open your worldly eyes. Proverbs 20:25. సామెతలు 20వ అధ్యాయము 25వ వచనం. Proverbs chapter 20 verse 25. వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు, మ్రొక్కుకుని తరువాత దాని గూర్చి విచారించుటయు ఒకనికి ఉరియగును. 24th verse. 24వ వచనము. ఒకని నడతలో యెహోవా వశము, తనకు సంభవింపబోవున్నది ఒకడు ఎట్లు తెలుసుకొనగలడు? వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు, మ్రొక్కుకొనిన తర్వాత మొక్కుకున్నా, ప్రామిస్ చేసినా, మాట ఇచ్చినా మూడు ఒకటే. Whether you make a promise, make a vow, whether you make a covenant, all things are same. మూడు ఒకటే. All are same. అందుకనే వివేచింపకుండా Without discerning, మీకు వివేచింపకుండా అంటే చెప్తాను. I'll tell you what it means if you're not able to discern. మాథ్యూ 8th చాప్టర్కి వెళ్దాం. Matthew chapter 8 verse 18. యేసు తన యొద్దనున్న జన సమూహమును చూచి అద్దరకు వెళ్ళవలెనని ఆజ్ఞాపించెను. అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నీవు ఎక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పెను. కానీ రిసీవ్ చేసుకోలేదు. But they didn't receive it. కానీ ఆ టైంలో కరెక్ట్ గానే చెప్పాడు, యథార్థంగా చెప్పినాడు. In Matthew chapter 8 verse 18, they said, wherever you go, we will follow you. In verse 19. కరెక్ట్ గానే చెప్పినారు. In verse 19, it said, teacher, I will follow you wherever you go. నేను మరలా ఒక విషయం జ్ఞాపకం I చేస్తాను. will remind you one more thing. ఎంత మందికి ఇక్కడ అభిషేకముతో నేను అభిషేకం చేశాను, అది స్త్రీ అయినా పురుషుడైనా పిల్లలైనా సరే. To all the people who have received the anointing over here, on here, ఆ అభిషేకానికి లైఫ్ ఉంటుంది. that anointing has life. అది మీ నెత్తి మీదనే ఉంటుంది. And it is there over your head. నీవు ఎక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనను అని In Matthew చెప్తున్నాడు. 8:19, this certain scribe came to him, said to him, teacher, I will follow you wherever you go. ఏమన్నారు అక్కడ? అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాస స్థలములను కలవగాని మనిషి కుమారునికి తల దాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. Then Jesus said what was there in verse 20. అంటే దానికి అర్థం తెలుసా? Do you know what he meant? నేను ఎక్కడ ఉంటానో అక్కడ నువ్వు ఉండలేవు. Wherever I dwell, Jesus said, you నేను cannot ఎలా dwell. ప్రవర్తిస్తానో అలా నువ్వు ప్రవర్తించలేవు. The way I behave, you cannot behave. నేను ఎలాగ ప్రేమిస్తానో నువ్వు నన్ను అలా ప్రేమించలేవు. The way I love, you cannot love. కాబట్టి నాకు ఏమీ లేదు కాబట్టి నువ్వు ఉండలేవు Since I do not have anything, you cannot be like me. కదా. నెక్స్ట్ వర్స్. Verse 21, 21వ వచనం. శిష్యులలో మరి ఒకడు, ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాత పెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడుగగా, యేసు అతనిని చూచి, నన్ను వెంబడించుము, మృదులు తమ మృతులను పాత పెట్టుకొనమని చెప్పెను. ఇక్కడ రీజన్ చెప్పాడు. Here there was a reasoning he అది said. నిజమే. And that reasoning, that excuse also was correct. ఫస్ట్ చెప్పింది నిజమే. What was spoken first was correct. యథార్థంగా చెప్పాడు. He came and told that he wants to నువ్వు follow. ఎక్కడ ఉంటావో అక్కడ ఉంటాను, నువ్వు ఎక్కడికి వెళ్తావో నేను అక్కడికి వస్తాను. He said, wherever you go, I will follow you. కరెక్ట్ గానే చెప్పినారు, She spoke correctly, కానీ రిసీవ్ చేసుకోలేదు. but he could not receive ఎందుకంటే అతని ఎగ్జైట్మెంట్ తో మాట్లాడుతున్నాడు. because she spoke out of excitement. ఆ సమయంలోనే మాట్లాడుతున్నాడు. He's speaking only for that moment. కానీ
అది నిజమో అబద్ధమో దేవుడికి తప్ప మనుషులకు తెలియదు. Whether it is true or not, man cannot recognize. కానీ రెండో మనిషి ఏమన్నాడు? But what did the second disciple say? ఏమన్నాడు? What did the another disciple నేను say? వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుటకు నాకు సెలవిమ్మని అడిగాడు. He said, let me go and first bury my father. అది నిజమే, Even that was a fact. అది కూడా నిజమే. Even that was the truth. కానీ ఇతను నిలబడగలడని ఫ్యూచర్ తెలుసు. But he knew, Jesus knew that this person will stand firm. యేసు అతన్ని చూచి నన్ను వెంబడించుము అంతే. But Jesus told him, follow me. ఎందుకంటే దేవుడు చూసేది నీ హృదయం. God sees your heart. నీలో నువ్వు రిసీవ్ చేసుకునే హృదయం చూస్తారు. God sees your ability to receive. ఫస్ట్ హృదయం, First is heart. రెండు రిసీవ్ చేసుకునే హృదయం. And second thing is the way you receive it. రిసీవింగ్ అంటే ఏంటి? What is receiving? ఆ రిసీవింగ్ ఎప్పుడు ప్లెయిన్ గా ఉంటుంది. That receiving will always be plain. తెల్లని వస్త్రము వలె ఉంటుంది. It will be like white garments. ఆ గ్లోరియస్ వస్త్రాల వలె ఉంటుంది. Your garments will be so glorious. మహిమ కలిగిన వస్త్రాలు అవి. It is all glorious garments. ఆ మహిమ కలిగిన వస్త్రాలు ఎలా ఉంటుంది? How will they be? ప్లెయిన్ గా ఉంటుంది. It will be very plain. ఆ ప్లెయిన్ గా వెంబడించు అన్న దాంట్లో ప్లెయిన్ గా ఉంటుంది. అందులో ఒకటి కలిపేది ఒకటి తీసేది ఉండదు. The communication is very simple and plain. There's no complications in it. వాళ్ళు కాంప్లికేట్ చేసుకోరు. There will not be any complications. అందులో ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండదు. There will not be any background music. మాట్లాడుకునేది ఉండదు. There will not be any of పక్క the వాళ్ళని కూడా discussions. క్వశ్చన్స్ చేయరు. And they will not even question others. ఎవరు చెప్పారంటే చెప్పారంతే. They will only say, the Lord told and I'll take it. ఆ మనస్తత్వం ఉందని తెలుసు కాబట్టి నన్ను వెంబడించు అంతే కథం. And since that heart was known, the instructions came, follow me. ఆ ఇన్స్ట్రక్షన్స్ లో ఉన్న పవర్ మీకు తెలియదు. You do not know the power behind that instruction. ఇది పరలోకం నుండి దిగి వచ్చిన మనసు ఈ విధంగా ఉంటది. This is the heart that has come from heaven, and that's how it is. నాకు కావాల్సింది ఒకళ్ళ నీ దగ్గర కూర్చుని నువ్వు మారు మనసు పొందు, నువ్వు ఇలా ఉండు అనేది కాదు. I don't want anybody to come to you and say you have to repent, this is how you ought to be. మనిషిని నోటి మాటలు లోతు నీటి వంటివి, నీళ్ళు దొరకవు, అవి ఇంకిపోతూనే ఉంటాయి. Because man's words are like deep waters, they just get dried up, you will not find it. ఇంకిపోతూనే ఉంటాయి. It will keep dried. అదే మనిషిలో దైవ గ్రంథము దైవ జ్ఞానము ఉందంటే అది ఓట పొంగుతూనే ఉంటుంది, పక్క వాళ్ళకి పంచి పెడుతూనే ఉంటుంది. But if in that man there is godly wisdom, it will be fountains of water or rivers of living water, it will keep on flowing. మీకు రెండు పాయింట్స్ నేను చూపించినాను ఇప్పుడు. I've showed you both the type of points. అంటే శిష్యులలో ఒకడు ఇక్కడ ఆ శాస్త్రి ఏమన్నాడు? బోధకుడా, నీవు ఎక్కడికి వెళ్ళినను నేను నీ వెంట వచ్చేదనను. అది మనిషి నీటి లోపల ఉన్న ఊట వంటిది. Matthew 8:19 is the scribe who was telling, teacher, I will follow wherever you go. These are the words coming from man's mouth. They're like deep waters. ప్రాబ్లమ్స్ కి మాత్రమే ఫస్ట్ ఇంపార్టెన్స్ ఉంటుంది. Because you give importance to your problems first. ఆఫ్టర్ ఆల్ సెల్ఫ్ పిటీకి ఇచ్చే విలువ దేవుడికి వెళ్ళిపోతున్నారు. You're giving importance to self pity but not to God. కదా, మీ పాదాలకి రాయి తగలకూడదు. Your feet should not dash against a మీ stone. పిల్లలకి ఏం అవ్వకూడదు. Nothing should happen to your children. మీకు సమాధానం సంతోషంగా ఉండాలి. You need peace, you need happiness. ఇవన్నీ దేవుడు ఇవ్వాలి. All these things you want from God. నేను మాత్రం అబద్ధం మానను, కోపం మానను, హిపోక్రసీ మానను, నోటి మాటలు జాగ్రత్త పడను, నా ఇష్టంగా నేను ఉంటా. కానీ ఇవన్నీ దేవుడు ఇవ్వాలి. దేవుడు కదా ఇవ్వాలి, లేకపోతే ఆయన ఇవ్వలేదు కాబట్టి నేను ఇలా ఉన్నాను, కాబట్టి కారణం దేవుడే. But you would say, I will not let go of my lies, let go of my anger, let not go of my bitterness, but I want all the blessings from God, but I will not leave all my weaknesses. మనుషుని నోటి మాటలు లోతు నీటి వంటివి. Because man's words are like deep waters. నదీ ప్రవాహము వంటి జ్ఞానపు ఊట వంటిది. నదీ ప్రవాహము వంటి జ్ఞానము నీటి ఊట వంటిది. But the words of wisdom are a stream that flows from deep fountain. నువ్వు ఎక్కడైనా వదులు అన్నది దేవుడి దగ్గరికే, దేవుడి పాదాల దగ్గరికి రావడానికి చూస్తుంది. Wherever you go, if you have the words of wisdom, it will go back నువ్వు to God. బురదలో ఆ నీళ్లు పోసినా కూడా అది మంచి నీరుగా దేవుడి పాదాల దగ్గరికి వెళ్తుంది. Even if you pour it in the contaminated water, that will become pure and flow towards God. ఎందుకంటే ఎంతమంది కుష్టు రోగులు, ఎంతమంది అందరూ అడిగారు, దావీదు కుమారుడా నాకు స్వస్థత చెయ్యి అని అందరూ అడిగినాడు. The 10 lepers shouted and said, Son of David, have mercy on me and heal us. అందరూ అడిగినారు. The 10 lepers cried out for అందరూ healing. అడిగారు. All of them asked. నాకు ఇది లేదు, నాకు ఇది, నాకు ఈ సమాధానం లేదు, నాకు ఇది, అన్ని
అని అందరూ అడిగినారు. And many people also are praying and say, give me peace, give me this thing. And they were speaking హీలింగ్ about life. పొందుకున్నారు, వెళ్ళిపోయారు. And the moment you got it, you left God. అంటే వాళ్ళు దావీదు కుమారుడా నాకు స్వస్థత చెయ్యి, నా మీద కృప చూపించు అని అన్నారు. They were saying, Son of David, have mercy on us, heal us. అప్పుడు తిరిగి చూడలేదు, God did not look back. వెనకాల నుంచి అరుస్తున్నారు. And they were shouting from behind. మీరు వెళ్ళి ప్రధాన యాజకుడికి కనుపరుచుకొని అతనికి అర్పణ చెల్లించిరి అని చెప్పి వెళ్ళిపోయింది. Go and show yourself to the high priest and offer the sacrifice required. And Jesus started walking even without turning back. వాళ్ళ మొహాలు కూడా చూడలేదు. He didn't even look at their కానీ faces. ఆ టైంలో నమ్మకం వచ్చిందండి. At that moment, their faith was at its peak. అక్కడ చాలా నమ్మకం వచ్చింది వాళ్ళందరికీ. They were so much having faith at that కుష్ఠ moment. రోగాలతోనే పరిగెత్తుకుంటూ వెళ్ళారు. They ran with the leprosy towards the high priest. కుష్ఠ రోగాలతోనే They పరిగెత్తినారు. ran towards the high priest with the leprosy. అక్కడ వాళ్ళ విశ్వాసం పనిచేసింది. Their faith moved at that moment. హీలింగ్ అయిన తర్వాత ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళినారు. The moment they were healed, they went to the high మరి priest. క్రీస్తు దగ్గరికి ఎంతమంది వచ్చినారు? How many of them came back to Christ? మరి with మీ goodness? ఇంట్లో ఉన్న జీవపు ఊట దగ్గర కూర్చుని ఎంతమంది ప్రార్థన చేశారు? How many of you are sitting with a living well? a fountain ఎంతమంది of living అడిగారు water నాకు ఈ inside your house? బలహీనత ఉంది, నేను రావాలని ఇష్టపడుతున్నాను అని ఎంతమంది అడిగారు? How many of you cried over your weaknesses and telling, Lord, I have these weaknesses? ఎంతమంది జీవపు ఊట దగ్గరకు వచ్చి కూర్చున్నారు? How many of you sat beside this living వాళ్ళకి water? శరీరానికే వాళ్ళకి స్వస్థత జరిగింది, Only their bodies were healed. కానీ తిరిగి వచ్చిన అతనికి ఆత్మకి కూడా స్వస్థత But జరిగింది. that one person who came back was a Samaritan. He got healing even to his soul. ఏమన్నారు? What did Jesus ఈ say? దినము నీవు కూడా నాతో పాటు పరదేశకు వస్తున్నావు. Even that person's birth was confirmed to heaven or paradise. ఎక్కడ పుట్టినాడు, Where was he born? ఎక్కడ పెరిగాడు, Where he grew up? ఏం పాపం చేశారు, What sin he would have done? ఎన్ని పాపాలు చేసి ఉంటాడు, How many sins he would have committed? శరీరంతో ఎన్ని పాపాలు చేసి He ఉంటాడు, would have committed innumerable sins నోటితో with ఎన్ని his పాపాలు body. చేసి ఉంటాడు, With his mouth he would have committed ఆలోచనతో sins. ఎన్ని పాపాలు With చేసి his ఉంటాడు. thoughts he would have committed sins. అదే సిలువ మీదనే అతన్ని కూడా వేసినారు. And the thief on the cross also was there. మరి He was saved. ఎందుకని ఈ రోజు నాతో పాటు వస్తున్నావు అని చెప్పాము. And we told, why is it we are coming? He's coming along with Jesus. ఒకటే అన్నారు, There's only one that was spoken. అందరూ ఇతను దైవ దూషణ చేశారు అని నిందలు వేశారు. Everybody was accusing Jesus, telling that he blasphemed God. కానీ ఆ దొంగ ఏమన్నాడు, But what did the thief on the cross say? నేను తప్పు చేశా, ఈ I తప్పు నిజమే, కానీ ఆయన ఏ తప్పు చేయలేదే అన్నారు. చూసారా, అది ఒక్కటి అతని జీవితము డైరెక్ట్ గా పారడైజ్ కి వెళ్ళిపోయింది. One statement of the జీవము. thief on the cross said that, yes, I have committed sin and I deserve this punishment. But here is a man who has committed no sin and he's on the cross. That one statement was made him eligible to go to చాలా మంది paradise. కొంతమంది అనుకోవచ్చు, Many people can think, నేను కూడా ఉన్నంత కాలము బాగా అనుభవిస్తాను, I will enjoy till the days of my life. లాస్ట్ లో అడుగుతాను అని. And finally, at the end, I will turn towards God. అలా ఎవరైనా అడిగారు అనుకోండి, If some of you are thinking like that, వాళ్ళ కడబడి స్థితి మొదటి స్థితి కన్నా దారుణంగా మారుతుంది. their later stage will be even more detestable than their first ఎందుకంటే stage. నీ హృదయం దేవుడి ముందు సరిగా లేదు. Because your heart is not upright in the sight of God. హృదయాన్ని ఈజీగా మార్చుకోవచ్చు, Our heart can be easily changed. ఈ శరీరం కష్టము ఉంటుంది. But the flesh or the body will say it's హృదయము difficult. దైవ జ్ఞానము చాలా మంచిదని చెప్తుంది, Heart will say godly wisdom is శరీరము good. ఎవ్వరు ఉండరు అని చెప్పుద్ది. But the worldly wisdom or the body will శరీరము say it's not అపవాది possible. సంబంధి, And the worldly things or the body is equal to నీ devil. ఆత్మ దేవుని సంబంధి. But your spirit is with God. నువ్వు దేవుని సంబంధివైతే నీ శరీరాన్ని కూడా దేవుని ఇంట్రడ్యూస్ చేస్తావు. If you belong to God, you will introduce your body to God. నువ్వు నీ శరీరాన్ని దేవుడికి ఇంట్రడ్యూస్ చేసావనుకో, అప్పుడు ఈ జీవజలపు ఊట నదీ ప్రవాహము వంటి జ్ఞానము వలె నీ శరీరాన్ని కూడా బాగు చేస్తుంది. When you introduce your body to God, then the wisdom that flows like living water will also heal your body. నేను ఉపమానాలతో మాట్లాడలేదు I'm కదా, not speaking on parables మీ over here. భాషలో మీకు అర్థమయ్యేటట్టు మీకే I'm మాట్లాడుతాను. speaking plainly in your own language so that you would understand. మీకు కష్టం ఉండకూడదు, You should not have any difficulties. ఇది నా చిత్తం, And that's my అదే will. వాక్యం చెప్తుంది. And that's what the word మీకు says. కష్టం ఉండకూడదు, బాధ ఉండకూడదు, ఇది దేవుడి చిత్తం. You should not have any difficulties. You should not have any worries. కాబట్టి నీకు కష్టం వచ్చినా దాన్ని ఓవర్కమ్ చేయడం కూడా దేవుడి చిత్తమే. And if you have any difficulties,
God will give you the ability to overcome that. That's ఎలా also God's చూసినా will. నువ్వు సంతోషంగా ఉండాలి. No matter what, you should always be happy. ఎట్లా చూస్తే సంతోషంగానే No ఉండాలి. matter what, you should have peace and అది joy. విల్ ఆఫ్ గాడ్. And that's the perfect will కానీ of నీ God. సిచ్యుయేషన్ నువ్వే హ్యాండిల్ చేసుకొని నీకు ఇష్టంగా నువ్వు మాట్లాడేసుకొని నీవు అనుకున్నట్టు నువ్వు దేవుడి చిత్తం అనుకుని నువ్వు అనుకుంటున్నావంటే అది నీ శరీరానికి సంబంధించిన అపవాది యొక్క చిత్తాన్ని నువ్వు జరిగిస్తున్నావు. But if you're handling things with your own understanding, with your own thought process, means it's belonging to the devil, not to God. మరి లోతు నీటి వంటిదిగా ఉందా లేకపోతే నది ప్రవాహము వంటి జ్ఞానము వలె ఉంటుందా, జీవపు ఊట వలె ఉంటుందా? Or is the deep waters just dried up waters, or it's like a wisdom flowing like a river? Proverbs 14:27. సామెతలు 14:27. Proverbs 14:27. అట్టివారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట, అది మరణ పాశములో నుండి విడిపించును. దేవుడి చిత్తము జీవపు ఊట. God's wisdom, God's will is that you need to have the flowing rivers of living అది నీ water. పిల్లలకు కూడా ఇవ్వాలన్నది దేవుడి చిత్తము. God's will is that even your children must have that wisdom flowing like a river. మీరందరూ దేవుడి పిల్లలే, మీరే తీసుకోలేనప్పుడు అవి తీసుకెళ్ళి మీ పిల్లలకి ఎలా ఇవ్వగలుగుతారు? You're all godly children, but if you're not drinking, how is it you're going to give to your children? Proverbs 16:22. సామెతలు 16:22. Proverbs 16:22. తెలివి గల వానికి వాని తెలివి జీవపు ఊట, మూడులకు వారి మూఢత్వమే శిక్ష. చూసారా, మూఢత్వము, నా ఇష్టం, నేను ఇలాగే ఉంటా. Many people say it's my wish, I'll be like this. నేను చెప్పినా కూడా నువ్వు వినలేదు. I told you, but you didn't listen. నువ్వు నాకు అబద్ధం చెప్పు. You told me lies. మరి అబద్ధం చెప్పడానికి కారణం ఎవరు? నువ్వే. Who has told the lies? You told the lies. నువ్వు ఎదుటి వాళ్ళని అండర్స్టాండ్ చేసుకోవట్లేదు. నిన్ను నువ్వే అండర్స్టాండ్ చేసేసుకొని నీకేం కావాలో నువ్వు ఊహించేసుకొని మిగతా వాళ్ళ మీద రుద్దేస్తున్నావు. You have not understood others, you have not understood yourself also, but you want to rub your opinion upon others. అందుకే తెలివి గల వారు ఎలా ప్రవర్తిస్తారు? ఎదుటి వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళు ఏం ఫేస్ చేస్తున్నారు, అది భర్త అయినా భార్య అయినా బయట వాళ్ళైనా ఎవరైనా సరే కింద వాళ్ళైనా సరే వాళ్ళని అర్థం చేసుకుంటారు. అప్పుడే నువ్వు ఎదుటి వాళ్ళని అర్థం చేసుకుంటే నీ పని ఈజీగా అయిపోతుంది. If you understand anybody, you need to understand everybody. When you understand, your work becomes very easy. తెలివి గలవానికి వాని తెలివి జీవపు ఊట. ఎలా మాట్లాడాలో తెలుసు. But an understanding person will అతను know how to ఏం speak. మాట్లాడుతున్నాడో అతనికి తెలుస్తుంది. Because first thing is he understands what he's speaking. అతను ఏం ఆలోచిస్తున్నాడో అతనికి తెలుస్తుంది. He knows what is it he's thinking. ఒకవేళ నీకు ఆ నెగటివ్ అన్నది వచ్చింది అనుకో, But if there is any negative that pops నో up, నో ఎందుకు ఇట్లా వచ్చింది, నో కాదు కాదు పోబెట్టకు, నీకు అధికారం లేదు. he will immediately rebuke the thought and say, where did it come from? No, 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 it should not belong to అదే me. మూర్ఖుడికి ఎలా ఉంటది? But what about the foolish ఈ person? ఆలోచన వచ్చింది అనుకో, When the thought comes to him, భార్యని పిలుస్తారు లేకపోతే భర్తని పిలుస్తారు, నాకు ఇట్లా వచ్చిందండి. he'll call his husband or with the wife and say, I got this thought. అవునా, అయ్యో నాకు ఎప్పటి నుంచి వచ్చింది మొదలవుతుంది. And the other person will say, oh, even I got the same thought. మంచిగా బుర్ర కథ మొదలవుద్ది ఇంట్లో. Oh, wonderful story pops up over there. అంటే వాళ్ళ ఓన్ అండర్స్టాండింగ్ తో కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్ని వాళ్ళే. With their own understanding, they are the screenplay, the directors, the script writers, everything. అంటే మూర్ఖపు మనస్తత్వం కలిగిన వాళ్ళు 10 మందికి చెప్తే గాని నిద్రపోరు. But the foolish person wants to go about telling his problems to 10 people. 10 మందికి చెప్పుకుంటారు. అందుకనే ఇక్కడ ఏముంది, మూడులకు వారి మూఢత్వమే శిక్ష. అందుకనే నువ్వు 10 మందికి చెప్పుకుంటున్నావు అంటే 10 మంది ముందు నీ పరువు నువ్వు తీసుకుంటున్నావు అని అర్థం. But discipline is wasted on fools. There's no use of going and correcting them. 6:22 Proverbs. సామెతలు 6:22. Proverbs chapter 6:22. నీవు త్రోవను వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును, నీవు పండుకొనున్నప్పుడు అది నిన్ను కాపాడును. ఏముంది ఇక్కడ? నీవు మేలుకొనున్నప్పుడు అది నీతో ముచ్చటించును. నీవు త్రోవను వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును. ఎవరు? జీవపు ఊట. The fountain of life will give you a path. It will ఎలా show you where to go. నడిపిస్తుంది? How will it lead you? నువ్వు వెళ్తూ ఉంటావు, నిన్ను ఎవరు ఇరిటేట్ చేస్తారు. You will keep walking and somebody will irritate you. కానీ ఆ జీవపు ఊట వద్దు, ఇది మన పని కాదు, నడు But the వెళ్ళిపో. fountain of life will say, no, 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 that's not your job. ఇంకొకరు Leave it. ప్రొవోక్ చేస్తారు. Somebody else will provoke you. జీవపు ఊట అది నీ పని కాదు, అది నా పని, నువ్వు నడిచే. But the fountain of life will say, no, 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 that's not your job. Just నిన్ను focus ఒకరు on it. అవమానం చేస్తారు. Somebody will come and insult you. ఆ కోపం బయటికి తీసుకురాక, అది నా పని, నువ్వు నడిచే. And it says, do not react, keep quiet, that's my job, not ఎవరో నీ yours. మీద నింద వేస్తారు. Somebody will falsely accuse you. టేక్ ఇట్ 6 పడింది నీకు, టేక్ ఇట్. You want to take it, you want to take it.
నింద పడినప్పుడు తీసుకున్నావనుకో నువ్వు ప్రపంచాన్ని జయించినట్టుంటావు. When you're falsely accused for no fault of yours, and when you take it patiently, it's like a good ball hit in 6 runs. అదే మనుషులు లోతు నీటి వంటిది అని అంటే ఇప్పుడు ఒప్పుకున్నావు అనుకో రేపు ఇంకా బోల్ అనేస్తారు. But if you have the deep waters which is going to dry up, you'll say, if you accept the fault today, you will be blamed forever. అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు కూడా అవునా వేయని పర్వాలేదు. If those people come and teach you wrong things, say, oh, it's okay, even if they blame me, it's okay. అప్పుడు ఏమవుతుంది? What will happen if you take అబీమెలెకుతో ఏమని మాట్లాడారు? what did God speak? ఆమె ప్రవక్త భార్య, ఆమెను ముట్టుకున్నావో నువ్వు చచ్చిపోతావు. What God spoke to Abimelech. God spoke to Abimelech, she is a prophet's wife. If you touch her, you shall surely దైవ die. జ్ఞానం మీద ఆధారపడ్డావు అనుకో ఈ విధంగా నీ శత్రువులకి నిన్ను పాడు చేయాలనుకున్న వాళ్ళకి నీ మీద నిందలు వేసే వాళ్ళు మొత్తం దేవుడు టేకప్ చేసుకున్నారు. నీకు అవసరమే లేదు, కానీ మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ? మీరే టేకప్ చేసేసుకుంటున్నారు. When you are having godly wisdom inside you, your enemies, God will speak, but you want to take up everything in your hands. కానీ ఈ దేవుని దైవ జ్ఞానము ఈ జీవపు ఓట ఏమని చెప్తుంది మీతో? But what is that godly wisdom that is the fountain of life speaking to నువ్వు you? నడిచేటప్పుడు అంటే నువ్వు ఈ ప్రొద్దు నుంచి సాయంత్రం వరకు నీ డైలీ లైఫ్ లో నువ్వు నడిచేటప్పుడు నీ ప్రతి సిచ్యుయేషన్ కూడా దేవుడు నడిపిస్తున్నారు. When you are going, wherever you are going about or roaming, every situation God is in నువ్వు control. పడుకునేటప్పుడు కూడా ఆ నెగటివ్ థింగ్స్ ఏమి నీ జ్ఞాపకం రాకుండా నిన్ను పడుకునేటప్పుడు కూడా నిన్ను కాపాడతారు. Even while you are asleep, God ensures those negative thoughts will not impact you. నీవు మేలుకొనున్నప్పుడు అది నీతో ముచ్చటించును. And when you awake, this wisdom will speak to you. నీ ఆసక్తి నిన్ను జ్ఞానానుసారంగా నడిపిస్తుంది. Your zeal will lead you into the right way. లేదనుకో ఆమెకి దేవుడి మీద ఆసక్తి ఉన్నది కానీ వాళ్ళ ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఎందుకంటే స్టేట్మెంట్. Otherwise, their zeal was, they have a wisdom of God, but not according to the knowledge of God. రబీ నేను నీతో పాటు వస్తాను, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటాను. In Matthew, we see the scribe telling, wherever you go, I will నేను come. ఎక్కడ మార్చుకోలే చెప్పండి, మీరు ఎలా చెప్తే అలా వింటాను. Many people will come and say, tell me where I have to change you. I will definitely change. కానీ అక్కడ ఏమన్నారు? But what did they say? What did he say? నక్కలకు బొరియలు లేవు, ఆకాశ పక్షులకైనా ఉన్నాయి కానీ నాకు తలదాచుకోవడానికి ఒక స్థలం కూడా లేదు అని In Matthew 8:20, Jesus says, foxes have holes and birds of the air have nests, but the Son of Man has nowhere to lay his head. అంటే నువ్వు ఉండలేవు అని. That means you cannot be the way I am. ఇంకొక అతను ఏమన్నా నేను వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుకుంటాను అంటే మురుతులు పాతి పెట్టుకుంటారు, నన్ను వెంబడించానన్నారు. But one of the disciples said, let me go and bury my father first. When Jesus said, అంటే follow me, and the dead will bury their own dead. నాకు ఇల్లు లేకపోయినా అతను నా పక్కన ఉండగలుగుతాడు. Even if he doesn't have a house, he will still be with me. నా బాధలో నా పక్కన He ఉండగలుగుతాడు. will be there in all my నా problems. దుఃఖంలో నా పక్కన He will be ఉండగలుగుతాడు. there when my sorrow నా is there. ఆలోచనలో నా పక్కన In my ఉండగలుగుతాడు. thoughts, he will be there. ప్రతి విషయంలో నా పక్కన He ఉండగలుగుతాడు. will be there in all areas of my అందుకనే life. నన్ను వెంబడించు అని అంటారు. That's the reason he was given instruction to follow. నరుని హృదయ ఆలోచన లోతు నీటి వంటిది అని అంటే ఎట్లాగా అన్నది చూద్దాము. Let us see what is there in the man's heart, his thoughts. How అంటే deep they are. చాలా ఇంట్రెస్టింగ్ ఇది. This is a very interesting point. నరుని హృదయ ఆలోచన లోతు నీళ్ళ వంటివి అంటే వాళ్ళు డైరెక్ట్ గా ఉన్నది ఉన్నట్టు మాట్లాడరు. The thoughts that is there in man's heart is like they will speak something which మెయిన్ is not పాయింట్ కి directly. రారు. They will not come to the main point. They will not speak directly. కోడ్ లాంగ్వేజ్ మాట్లాడుకుంటారు. They will speak in jargons or codes. కానీ దైవ జ్ఞానంలో కోడ్ లాంగ్వేజెస్ ఉండవు. But in godly wisdom, there will not be దేవుడి any code జ్ఞానము language. దేవుడి మాటే ఉంటది. In godly wisdom, there will be only God. ఫోన్ లోనే సిగ్నల్స్ ఇచ్చేసుకుంటుంటారు. In phones also, they give signals. అంటే ఇది ఏంటి? నరుని హృదయ ఆలోచన లోతు నీటి వంటిది, ఎవరికి అవసరం లేదు కానీ కోడ్ లాంగ్వేజెస్ అయితే వాడేస్తూ ఉంటారు. These are the thoughts that is occurring in the inner side of the man. They speak in codes. అంటే ఎదుటి వారికి అర్థం కాకుండా ఎడ్జ్ లో మాట్లాడుతూ ఉంటారు. They don't want the other person to understand. They speak in different language. అంటే వారు ఏం ఆలోచన ఉందో వాళ్ళకి ఏం కావాలరో వాళ్ళు మాట్లాడరు. They are not able to communicate properly what they want and what they're thinking. కానీ దానివల్ల కాన్సిక్వెన్సెస్ చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. When a person is not able to present himself or herself properly, he is going to face the consequences. చూడండి మాథ్యూ 12:34. మత్తయి సువార్త 12వ అధ్యాయము 34వ వచనము. మాథ్యూ చాప్టర్ 12 వర్స్ 34. సర్ప సంతానమా, మీరు చెడ్డవారయ్యుండి ఎలాగూ మంచి మాటలు పలకగలరు? హృదయమందు నిండియుండి దానిని బట్టి నోరు మాటలాడును గదా. అది చూసారా, డైరెక్ట్ మాటలుండవు, అన్ని ఇండైరెక్టే. There's no direct communication with this person. He speaks in jargons and indirectly. ఈ లోతు నీటి వంటిది అని అంటే దానికి అర్థం ఏంటి? What does it mean that this person is like deep waters? అన్ని వాళ్ళలోనే ఉంటాయి.
Everything is there inside బయట him. వాళ్ళందరూ నార్మల్ గా ఉంటారు. Others would be normal. వీళ్ళు ఉన్న క్యారెక్టర్ ని ఎదుటి వాళ్ళని కూడా వీళ్ళ క్యారెక్టర్ లాగా ఆలోచించుకుంటారు వీళ్ళు. They imagine the other person's character also to be like them. అంటే వీళ్ళకి అబద్ధం చెప్పే స్వభావం ఉందనుకో. For instance, if they have the habit of lying, ఎదుటి వారు నిజం చెప్పినా కూడా అది అబద్ధంగానే రిసీవ్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ క్యారెక్టర్ లో అబద్ధం ఉంది కాబట్టి. and when another person speaks truth, since these people are speaking lies, they observe the other person also speaking lies. వీళ్ళకి ఏంటంటే వాళ్ళ విషయాలన్నీ దాచేసుకుంటుంటారు. They want to hide their secrets, కానీ మిగతా వాళ్ళవన్నీ కూడా బయటికి లాగేస్తూ ఉంటారు. but they want to get the secrets of every person. ఇది లోతు నీటి వంటిది, అది వాళ్ళకి మాత్రమే తెలుసు. And these are all deep waters, and only this person బయట knows వాళ్ళందరికీ ఏమని ఉంటది, what the other person thinks about మన it. అని ఉంటది. Other persons think that it's all వీళ్ళకి about us. ఏముంటది, But what about this person? లోపలంతా నేను నాది అని ఉంటది, బయటకు మాత్రం మన అని ఉంటది. Deep within themselves, they are selfish, but when they behave also, they talk about as if it's everybody's same. ఎగ్జాక్ట్ గా చూపించాను ఇప్పుడు నేను మీకు. This is exactly what is happening with ఈ some of you. క్యారెక్టర్ లోకంలో ఉంది. This is how the people of this world are behaving. అందుకునే వాక్యంతో ఇలాగ ఉండకూడదు అని చాలా చిన్న చిన్న మైన్యూట్ విషయాలు కూడా నేను జాగ్రత్తగా మిమ్మల్ని పెంచుకొని తెచ్చుకుంటున్నాను. That's the reason I'm keep on telling you, be careful in even minute things of your life. మనం ఆ చుక్కని ఆ ఫుల్ స్టాప్ ని మనం పక్కన పెట్టామనుకో మన జీవితంలో బోల్డ్ అంత కోల్పోతాం. If you let go of that small dot from your life, you will be losing something very big. ఎందుకంటే వివేకము కలవాడు దైవ జ్ఞానము కలిగి వివేకి మాత్రమే క్లియర్ గా తన ఆలోచనను ఆ ఆలోచనకు కావలసింది అడిగి తెలుసుకుంటాడు. Only a wise man or a man of understanding will clearly present himself and then ask and receive the answers also. మీరు నదీ ప్రవాహము వంటి జ్ఞానపు ఊటలో మీరు ఉండాలంటే ఈ క్యారెక్టర్ ఉంది అన్నప్పుడు వెంటనే మిమ్మల్ని మీరు పశ్చాత్తాపడి రిపెంట్ అయ్యి వెంటనే అయిపోతారని అన్నో. But ఫస్ట్ ఒక స్టెప్ మీరు వెయ్యాలి, దాని మీద నిలబడి ఉండాలి. అప్పుడు ఆ నదీ ప్రవాహము నీ మీద ఒక నమ్మకంతో నీ ఇంటికి వస్తుంది. But today, if you truly repent, it's not going to happen immediately. It should be a repentance which is genuine. When your repentance is so, then the wisdom flows like a living water, and you'll have the fountain of wisdom flowing in your life. మనిషిగా పుట్టడం ఈజీ. To be born as a human, it's easy. మంచి మనిషిలాగా బ్రతకడం చాలా కష్టం. But to live as a human being with good characteristics is ఎందుకంటే difficult. మంచి మనిషిలా బతకాలి అని అన్నప్పుడు బోల్డ్ అన్ని వాళ్ళు ఇలా ఉన్నారు కాబట్టి నేను ఇలా ఉన్నాను, వాళ్ళు అలా మాట్లాడారు కాబట్టి నేను ఇలాగ వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి. Many people want to behave based on whatever has occurred in your life. Psalm 78:2. Psalm 78:2 కీర్తనలు 78వ అధ్యాయము 2వ వచనము. నేను నోరు తెరచి ఉపమానమును చెప్పెదను, పూర్వకాలపు గూఢ వాక్యములను నేను తెలియజెప్పెదను. అంటే దాగి ఉన్నవి నీకు నేర్పించాలంటే నీలో ఏమి దాగి ఉన్న సీక్రెట్స్ లేకుండా ఉంటేనే నీకు నేర్పించగలుగుతారు. If you hide secrets, you will not get any revelations from God. If you're transparent, only then God will give all the revelations to you. అన్ని సీక్రెట్స్ పెట్టుకొని నువ్వు దాచేసుకుంటావు, మిగతా వాళ్ళందరినీ బయట పెట్టేస్తావు. ఇటువంటి క్యారెక్టర్ పెట్టుకున్న వాళ్ళకి ఈ దేవుడు ఎందుకు ఆ రెవల్యూషన్ ఇవ్వగలుగుతారు? You are guarding as a secret, but everybody has exposed your lies. Why do you think God is going to really bless you? Colossians 3:16. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. Colossians chapter 3 verse 16. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఇది మీకు ఉండవలసిన ఆలోచన. ఓన్లీ రిసీవ్ చేసుకోవడం మార్చుకోవడం. అందులో నువ్వు ఉన్నా లేకపోయినా రిసీవ్ చేసుకోవడం మార్చుకోవడం. You have to only receive and change yourself according to the word of God. Whether you're there or not, you have to receive it properly and then change yourself according to the word. అందుకే సంగీతములతోనూ కీర్తనలతోనూ అని అంటే నేను అన్ని కీర్తనలతోనే మీతో దగ్గర పాడుతున్నాను. That's the reason admonishing one another in psalms and hymns. I've been telling you through the psalms. ఏ వాక్యం నీ దగ్గరకు వస్తుందో అదే వాక్యం నీ మీద సాక్ష్యం పలుకుతుంది రేపు. Whatever word comes to you, and if you neglect it, the same word will stand against you. Colossians 4:6. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. Colossians chapter 4 verse 6. ప్రతి మనుషునికి ఏలాగు ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనుయుడి. కోపమైన ఉండని, ఇరిటేషన్ ఏదైనా ఉండని, కానీ ఇది మాత్రము నువ్వు ప్రాక్టీస్ లో పెట్టావు అని అంటే చాలు.
Let it be anger, let it be your weakness. You need to put this in practice. Proverbs 5:15. Proverbs chapter 5 verse 15. సామెతలు 5వ అధ్యాయము 15వ వచనము. నీ సొంత కుండలోని నీళ్లు పానము చెయ్యుము, మ్మ్. నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుము. త్రాగుము. నెక్స్ట్. నీ ఊటలు బయటికి చెదిరిపోదగునా, వీధులలో అవి నీటి కాలువగా పారుదగునా. పారుదగునా. నెక్స్ట్. అన్యులు నీతో కూడా వాటిని అనుభవింపకుండా అవి నీకే ఉండవలెను గదా. నీకే ఉండవల్ని కదా. నెక్స్ట్. నీ ఊట దీవెన నొందును, మ్మ్. నీ యవ్వన కాలపు భార్య యందు సంతోషింపుము. అంతే. దేవుడి నుంచి నువ్వు ఏ అండర్స్టాండింగ్ లో ఉన్నావో ఆ అండర్స్టాండింగ్ తోనే వెళ్ళు. పక్కన వాళ్ళు చెప్పింది విని నువ్వు అనవసరంగా చెడిపోకు. Go with the right understanding that you heard from the word of God. Don't listen to somebody else's understanding and you depart from his way. అంతే. అన్యులు నీతో కూడా వాటిని అనుభవింపకుండా అవి నీకే ఉండవల్ని కదా అంటే దానికి అర్థము, చెప్పిన మాటలు విన్నామనుకో దానికి అర్థం ఏంటి? If you're giving importance to gossip or listening to somebody understanding, what does it mean? వాళ్ళు వచ్చి వాళ్ళు నిన్ను కరప్ట్ చేసేసి నీలో ఉన్న జ్ఞానాన్ని తీసుకుని వెళ్ళి దెయ్యానికి ఇస్తారు. They will come and corrupt you, take out the wisdom from you and hand you over to the demon. కాబట్టి నీ ఊట నీకే ఉండాలి, నీ దీవెన నీకే ఉండాలి, నువ్వు నేర్చుకున్న జ్ఞానము నీకే ఉండాలి, ఎవరు దొంగలించకూడదు. Therefore, your fountain must remain in you. The streams of water must be inside you. The wisdom should be inside you. Nobody should snatch it away from you. Jeremiah 6:7. జెర్మియా 6వ అధ్యాయము 7వ వచనం. జెర్మియా చాప్టర్ 6 verse 7. ఊట తన జలమును పైకి ఉబుకు చేయునట్లు అది తన చెడుతనమును పైకి ఉబుకు చేయుచున్నది. బలత్కారమును దోపుడును దానిలో జరుగుటని వినబడుచున్నది. ఇదేంటి తెలుసా? మీకు చెప్పాను కదా, ఒక అభిషేకము మీ మీద ఉంటుంది, దానికి ఇంకా లైఫ్ ఉంటుంది. దావీదును అభిషేకించిన ఆ అభిషేకమే ఏ విధంగా గోలియాతును జయింపచేసిందో అదే విధమైన ఊట నువ్వు దానికి తగ్గట్టు లేవనుకో నీలో ఉన్న నెగిటివ్ అంతా కూడా బయటికి లాగుద్ది. As I've told you, the anointing that you have received, it has life. If you are positive, all positive things will happen. If you're negative, negative things will happen in life. The anointing that David received had the ability to go and kill Goliath. అంటే నీకు మంచి చేసే ఊట ఏ విధంగా బయటకు వస్తుంది? And the one that is the anointing which is going to do good, but since you're negative, what's going to happen? చెడుతనము ఊట వలె బయటకు వస్తుంది. It will come out as a spring of wrong వాక్యం waters. చెప్తుంది. The word of God says so. కంఫర్ట్ వాక్యాలు ఉండొచ్చేమో, You might have receiving కానీ comfort verses, వాక్యంతో ఒకటి కలపొద్దు ఒకటి తీయొద్దు. but you're not supposed to add or delete to the word of God. అంతే, ఒకటి కలపొద్దు తీయొద్దు. కాబట్టి ఇక్కడ విన్న వాక్యము బయటికెళ్ళి వదలొద్దు. Therefore, whatever you heard over here, let it not disperse in the street or scattered 18th away. verse. అయితే మేము వినమని వారు అనుచున్నారు. అన్యజనులారా వినుడి, సంగమ వారికి జరిగిన దానిని తెలుసుకొనుము. అంతే. ఇది ఎవరికి చెప్తున్నారు? Who is this being spoken about? Jeremiah సంఘానికి 6:18. చెప్తున్నారు. He's speaking to the congregation. నీకు అంత మంచి అభిషేకం ఇచ్చాక కూడా ఆ అభిషేకాన్ని ఏ విధంగా నీకు నువ్వే నాశనం తెచ్చుకునే అభిషేకంగా దాన్ని మార్చావు. కాబట్టి సంగమా వింటున్నారా? ఇటువంటి పరిస్థితి ఎవ్వరూ తెచ్చుకోవద్దు అని చెప్తున్నారు. It's spoken to the congregation. Listen to this. Now that you receive the anointing, don't disperse it in the wrong way. దేవుడు భూమి మీదకు వచ్చారు అన్నప్పుడు నా కొరకే అన్నవాళ్ళు దేవుడికి నమ్మకంగా జీవిస్తారు. When you know that Jesus Christ came into the world, everybody must say individually, He came for me. దేవుడు Then ఉన్న they ఆ will be faithful. స్థానము నాది కాబట్టి ఆయన నాకిచ్చిన స్థానంలో నేను నిలబడి ఉండాలని అనుకోవాలి. అప్పుడు ఆ స్థానానికి ఒక వాల్యూ దొరుకుతుంది. That individual must also say, Jesus Christ died on the cross for me and for my sin alone. Then he'll have the ability to be faithful. అందరూ మోస్తున్నారు క్రాస్. Everybody is bearing their own cross. రెండో దొంగ ఉన్నాడే ఆ క్రాస్ మోస్తున్నారు. But actually, you're bearing the cross of the second thief who was mocking at Jesus. దేవుడు ఎక్కిన క్రాస్ దేనికి అన్న దానికి ఆన్సర్ దొరకట్లేదు, కానీ పక్క దొంగలాగే ప్రవర్తిస్తున్నారు అందరూ. They did not know the purpose for which Jesus was crucified, but they're behaving like the thief who was mocking at Jesus. అందుకే ప్రవక్త అంటున్నాడు, దేవుని శిక్షకు లోబడమని ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నారు. And that's the reason the Lord God is speaking through the prophet that you have to subdue yourself. లోబడి ఉండటం మంచిది. It's good to be submissive to the word ఈ of God. విధంగా దేవుడికి మాట ఇచ్చి తప్పిన వాళ్ళు చాలా మంది ఉండొచ్చు, స్టేట్మెంట్స్ ఇచ్చి తప్పి ఉండొచ్చు, ఎన్నో మార్లు బలహీనతల నుండి బయటకు వస్తానని మళ్ళీ అదే పని బలహీనతలతో జీవిస్తూ ఉంటారు కదా. వాళ్ళందరికీ ఈ రోజు ఇది ఒక గుణపాఠం అనే చెప్తున్నాను To నేను. the all people who are stuck in their own weaknesses or keeping on coming
coming out and dwelling in the weaknesses. To all of them, this is what it has to say. దేవుణ్ణి దేవుడిగా చూడండి, దేవుణ్ణి మతంలో చూడకండి. Look at God as God, not as a religion. Proverbs 25 verse 25 to 28. Proverbs 25 verses 25 to 28. సామెతలు 25వ అధ్యాయము 25 నుంచి 28 వచనముల వరకు. దప్పికొనిన వారికి చల్లని నీరు ఎట్లుండునో, దూరదేశం నుండి వచ్చిన శుభ సమాచారము అట్లుండును. కలకలలు చేయబడిన ఊటయు చెడిపోయిన బుగ్గయు నీతిమంతుడు దుష్టునికి లోబడుటయు సమానములు. తేనె అధికముగా త్రాగుట మంచిది కాదు, దుర్లభమైన సంగీత పరిశీలన చేయుట ఘనతకు కారణము. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనసును అణుచుకొనలేని వాడును అంతే. అంతే, తన మనసుని అణుచుకొనలేనివాడు అంతే. కోపాన్ని అణుచుకోలేడు, మనసును అణుచుకోలేడు, ఏం అణుచుకోలేడు. కానీ నోటితో మాత్రం స్టేట్మెంట్స్ ఇచ్చుకుంటాడు, దేవుడే దేవుడే, స్తోత్రం స్తోత్రం స్తోత్రం, నేను పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నాను, నా కొరకు ప్రార్థన చేయండి. Whoever has no rule over his own spirit is like a city broken down without walls. These people keep on saying hallelujah, praise the Lord. They're not able to control their anger and other weaknesses. ప్రార్థన చేసేటప్పుడు నీ మనసు అణుచుకుంటుందా? But when you're praying, are you able to humble your ఇక్కడ నీతిమంతుడు దుష్టుడికి లోబడటం అంటే ఏంటి తెలుసా? What does it mean, a righteous person submitting? లోకానికి కాంప్రమైజ్ అయిపోవడం. That means compromising. A righteous man who నువ్వు నీ డ్రెస్ కి కాంప్రమైజ్ అవ్వవు. You won't compromise for the dress that you wear. నువ్వు వెళ్ళే హోటల్ విషయంలో కాంప్రమైజ్ అవ్వవు. You don't compromise for the food that you నువ్వు eat. తినే దాంట్లో కాంప్రమైజ్ అవ్వవు. You don't compromise to the hotel నీకు or the ఏది dress. కావాలో అలాగే ఉండాలి, అందులో కాంప్రమైజ్ అవ్వవు. You're very particular about brands మరి and the దేవుడు అయితే quality. మాత్రం కాంప్రమైజ్ అయిపోతావు. But when it comes to the word of God, you want to మరి compromise. ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? Where did you bring this from? దీనికి పేరు పెట్టారు, నీతిమంతుడు దుష్టుడికి లోబడుతున్నాడంటే చెడిపోవాడితో సమానము అని అర్థం. A righteous man who falters before the wicked is this person who's like a murky spring and a polluted తన well. మనస్సును అదుపులో ఉంచుకోలేని వాడు పాడైపోయిన పురములతో సమానము. అదే ఆనందపురములు. ఆనందపురములో గృహములు పెట్టుకుని రోగాలతో ఆనందంగా కాలం గడుపుతూ ఉంటారు. Whoever has no rule over his own spirit is like a joyous city mentioned in Isaiah 32 verse 13. He brings about thorns and briars in his house. మనసును అదుపులో ఉంచుకోలేని వాడు, అలా ఉంచుకోనని వాడు నదీ ప్రవాహము వంటి జ్ఞానముతో తన శరీరమును స్వాధీనంలో ఉంచుకోగలుగుతాడు. ఎవరైతే దేవుడి వాక్యం విషయంలో కాంప్రమైజ్ అవ్వకుండా ఉంటారో వాళ్ళు నదీ ప్రవాహము వలె తన శరీరాన్ని, సర్వ శరీరాన్ని స్వాధీనంలో ఉంచుకోగలుగుతారు. Whoever does not compromise to the word of God or to the truth will guard his heart and will be like a spring of living waters upon his life. అప్పుడు ఏమవుతుంది? What would happen then? జాగ్రత్తగా ఉంచుకున్నవాడు తుఫాన్ వచ్చినా కూడా నిలబడగలుగుతాడు. And the person who's safeguarding himself, even if there is storms or tempests coming, he'll able to guard himself. శరీరాన్ని ఇవ్వడం, రక్తాన్ని ఇవ్వడము, నువ్వు రా అని నీ ముందుండి నుంచోవడానికి దేవుడు కావాలి. తుఫాన్ వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? నీకోసం ఈరోజు 9 steps తెచ్చా. You are partaking into the Holy Communion, but when it comes to your way, the way of your life is not right. For your reason, I have brought you this 9 steps. ఆ కృప గురించి, ఆ కృప కోసం ఎదురు చూడండి. కృప కావాలి. ఆ కృప ఎప్పుడు తీసుకుంటారంటే నిజమైన పశ్చాత్తాపంలో కృప నీ దగ్గరకు వస్తుంది. వేషధారంలో ఉన్నప్పుడు కృప నీ వంక కోపంగా చూస్తుంది. Await for that grace. A true repentant heart will receive that grace abound. But if you are having hypocrisy, that grace will look at you with anger. ఆ తుఫాను అన్నది వచ్చినప్పుడు మీరు ఎంత నమ్మకంగా ఉంటున్నారు? When the tempest strikes your life, how are you going to be faithful? మనుషులు లోబడట్లేదు. The people are not submitting themselves. ప్రకృతి లోబడుతుంది. But the nature is submitting. సింహం లోబడుతుంది. Lions are submitting. చేపలు లోబడుతున్నాయి. Even the fish are submitting to the God. But man doesn't submit himself. అందుకే తుఫాన్ తెచ్చా. That's the reason the storm has come. ఆదికాండంలో ఏముంది? What was there in Genesis? దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచున్నది కదా. The Spirit of the Lord was hovering over the waters. ఎలా అల్లాడుచున్నది తెలుసా? How was it hovering? ఇలా అల్లాడుచున్నది. This is how the Spirit of the Lord was కింద hovering. ఉన్న ఆ భూమికి అప్పుడు కూడా కాపుదల కాస్తూనే ఉన్నారు. And even to the land beneath the sea, they were protecting. అల్లాడుచున్నది అని అంటే కప్పి ఉంచారు. That means he was covering the entire ఇలా earth. పడుకుని ఉన్నారు. It was covering over the entire earth. లోకం మీద అప్పుడు కూడా లోకం సృష్టించక ముందే ఎక్కడ సృష్టిస్తే లోకం ఉంటుందో దాని మీద దేవుని ఆత్మ
జలముల మీద అల్లాడుచున్నది. Even before the world could be created, the Spirit of the Lord was hovering over the waters. అప్పుడు కూడా లోకాన్ని ప్రొటెక్ట్ చేస్తూనే ఉన్నారు. The world was protected even then. మరి మీరు But what about you? ఎన్విరాన్మెంట్ స్పాయిల్ చేస్తున్నాం. You spoil the environment. మన కోపం వచ్చిందంటే పెద్ద పెద్ద అరుపులు అరుస్తాం, చుట్టుపక్కల ఎవరు చూస్తారన్నా పట్టించుకోం. When you get angry, you shout so loudly, you're not bothered about the people surrounding you. దేవుడు సృష్టించిన నేచర్ నే స్పాయిల్ చేస్తున్నారు. You are spoiling or defiling the nature created by God. మళ్ళీ మంచిగా ఉన్నప్పుడు ఏమనిపిస్తది? Then what will happen to you when everything is దేవుడు good? ఎంత బాగా సృష్టించారు, మరి నిన్ను కూడా సృష్టించారు, Then చాలా బాగా you look at సృష్టించారు. nature and admire at it. But what about you? Even God created you వాళ్ళనే very well. కాదు, నీకు మంచి ముక్కు ఇచ్చారు, మంచి కళ్ళు ఇచ్చారు, ఎంతో బాగా సృష్టించినారు He created you so well also. కదా. దాన్ని సృష్టించారు, నిన్ను సృష్టించారు, కాబట్టి నువ్వు పడవక దాన్ని పడిచేయక. God created the nature, God created you also. Therefore, you don't get corrupted. Number one, Don't corrupt the nature తుఫాన్. also. మార్క్ 4:35. మార్క్ చాప్టర్ 4 వర్స్ 35. మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనం వర్స్ 35. ఆ దినమునే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పగా. అంటే తుఫాను అనంటే ఇక్కడ నేచర్ కి సంబంధించింది. When it comes to storm, it's concerning the nature. ఆ కాలంలో గలిలయ సముద్రము పైన తుఫాను రావడం సహజమే. The storm coming over Galilee, the Sea of Galilee, is a very ఆ కాలంలో యోర్దాను నదిలో తుఫాను రావడము సహజమే. the storm coming over the river of Galilee or the Sea of Galilee is a very common thing. తుఫాను ద్వారా అనుభవ జ్ఞానం. Experience through the storm, తుఫాను ద్వారా అనుభవ జ్ఞానం. experience through the spiritual, through the storm. ఆ దినమే In that day, ఉంది కదా 35. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు, ఆ దినమే. verse 35 clearly says of Mark 4, on the same day when evening had come. ఆ దినం ఏమి జరిగింది? What happened on that day? అద్దరికి పోదము రండి అని వారితో చెప్పగా, He said to them, let us cross over to the other side. అంటే ఆ దినము, ఆ రోజు నీతో ప్రతి రోజు ఏదో ఒకటి మాట్లాడుతున్నారు అని అంటే నీకు ఆ రోజుతోనే సమానం. When that day the Lord was speaking, even to you, whenever God is speaking, వాక్యము ఎప్పుడు అనుభవ జ్ఞానము నేర్పిస్తూనే ఉంటది. the word of God will always tell you to experience it. అనుభవ జ్ఞానము ర్యాండమ్ గా నేర్పిస్తుంది, అప్పటికప్పుడు స్పాట్ లో నేర్పిస్తుంది. Experience will teach you at any moment, but it will teach you then and there. రేపు ఫస్ట్ నేను ఈ 2-3 స్టెప్లు నేర్పుతాను అని అనరు. It will not tell, come tomorrow, I will teach you the first 2 steps. ఎప్పుడు కావాలన్నప్పుడు నేర్పిస్తూనే ఉంటారు. అది దేవుడి ఇష్టం, నీ ఇష్టం కాదు. It can come at any moment and teach you. It's not your choice. నీ ఇష్టం Anybody కాదు. can speak at any moment and teach కాబట్టి you. ఆ దినము నీకు, ఆ దినం ప్రతిరోజు 365 రోజులు ఆ దినమే నీకు నేర్పిస్తూనే ఉంటారు. The same day refers to any day in the 365 days. It can be any moment. రెండో పాయింట్, అద్దరికి. The second point is the other అద్దరికి. side. నది దగ్గరికి. That means going on, crossing over the other side of the మీకు river. అనుభవ జ్ఞానము. For you, it's going to be an experience. అనుభవ జ్ఞానం నేర్పించడానికి ఏదో ఒక సిచ్యుయేషన్ ప్రతిరోజు నీ దగ్గరకు వస్తూనే ఉంటది. But to teach you experience, there will be some situations coming in your life to teach you. అంటే ప్రతిరోజు నిన్ను అద్దరికి, నది దగ్గరికి తీసుకొచ్చి నీకు నేర్పిస్తున్నారు, ఏదో ఒక విషయం నేర్పిస్తూనే ఉన్నారు. That means every day the Lord is taking you over to the other side to teach you something important. నేర్పిస్తూనే ఉన్నారు. And He's been teaching you ఆ every day. దినమే ప్రతిరోజు ఎప్పటికప్పుడు ఏదో ఒకటి నీకు నేర్పిస్తూనే ఉంటారు. ప్రతిరోజు Every day He's teaching you something or the other. నీ బయట వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడాలో నేర్పిస్తారు. And when you're speaking to others, He teaches you, no, this is నీ not the పై way you వాళ్ళతో to speak. మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో He నేర్పిస్తారు. teaches you how you speak to your నీ కింద superiors, వారితో ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలో how నేర్పిస్తారు. to speak to your people నీ below భర్తతో ఎలా you. మాట్లాడాలో నేర్పిస్తారు. He teaches you to speak నీ to పిల్లలతో ఎలా everybody, మాట్లాడాలో how to నేర్పిస్తారు. speak to your children. ప్రతి వారితో ఎలా మాట్లాడాలో నీకు నేర్పిస్తూ He ఉంటారు. keeps on teaching us to how you need to speak to others and everyone. ప్రతిరోజు నిన్ను నది దగ్గరికి తీసుకెళ్తున్నారంటే ఎవరో ఒక మనిషి నీకు ఎదురు పడుతూ ఉంటారు అన్నమాట. అదే నది. Every day He's going to teach you to on the other side. That means people will be coming
that person is the river for you. ఆయన నీకు వాక్యం నేర్పించట్లేదు, He is not teaching you the word of అనుభవ God, జ్ఞానం నేర్పిస్తున్నారు. but he is teaching you the experience. అందుకే ఎవరో ఒక మనిషి ప్రతిరోజు నీకు ఎదురుపడుతూ ఉంటారు. That's the reason you encounter a person every day to learn. ఆర్ లేకపోతే ఏదో ఒక సిచ్యుయేషన్ నీకు ఇంట్లో వస్తూనే ఉంటది, ప్రతిదీ నీకు నేర్పించడానికి. Or you will come across some situation or other in your house for you to learn. ఉన్న పాటున థర్డ్ పాయింట్. The third Now point when. is now when. మార్కు సువార్త 4వ అధ్యాయము 36వ వచనము. వారు జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణులు వచ్చెను. ఉన్న పాటున అప్పటికప్పుడు. The third point is then and there. ఏ సమయంలోనైనా, It can be at any moment. ఎప్పుడైనా, It can be any moment. ఆయన నీకు ఏ పని ఇచ్చినను, No matter what he has given you, పిలిచినను no matter what he has called, ఆలస్యం చేయడానికి వీల్లేదు. you cannot afford to delay. దానినే ఉన్న పాటున అని అంటారు. That's what is called as then and there. అంటే వెనగా ముందు ఇంకా ఆలోచించేది లేదు. Means you don't have to think logically at all. అలాగే శిష్యులు ధోనిని సిద్ధపరచమంటే వెంటనే మాట్లాడకుండా సిద్ధపరుస్తున్నారు. So the moment the Lord told, they immediately started preparing a boat. యాక్చువల్ గా వాళ్ళు కూడా అలసిపోయారు, Actually, even the disciples were tired, కానీ వాళ్ళు అలసిపోయామని చెప్పలా. but they didn't say that they were tired. చీకటి పడుతుంది కదా అని చెప్పలా. They didn't say it's growing dark. వాతావరణం బాగోలేదు కదా అని చెప్పలా. Neither did they complain, telling that the storms, that the సాకులు situation is not right. చెప్పకుండా వెంటనే బయలుదేరి వచ్చేసారు. Without any complaining or murmuring, they gathered the boats. దానినే ఉన్న పాటున అని అంటారు. That's exactly what is called as doing it immediately. దేవుని పిలుపులో రీజన్స్ జస్టిఫికేషన్ ఉండకూడదు అని అర్థం. That means when it comes to God's work, there should not be any justification, complaining or murmuring. Boats. సముద్రము చాలా పెద్దది, The sea is very vast, వాళ్ళు ప్రయాణిస్తున్న ధోని చాలా చిన్నది. but the boat that they were traveling was little. ఈ లోకం చాలా పెద్దది, The world is very big, అది మహాసాగరం. and that's like a great sea. దానిలో ప్రయాణిస్తున్న ధోని నువ్వు. And you are that little boat traveling in that vast world. అంటే నువ్వు అంటే ఒక శరీరం. That means it's your body. అంటే సముద్రంలో ధోనికి ఎన్నో ప్రమాదాలు వస్తూ ఉంటాయి. That means there will be so many challenges in the sea. రావచ్చు, రాకపోవచ్చు. It may come, it may not come. కానీ చిన్న ధోని కాబట్టి ఏదోటి వస్తూ ఉంటది. But since it's a little boat, there will be challenges for కాబట్టి sure. ఆ చిన్న ధోని లాంటి మీ జీవితము ఈ లోకంలో ఉంది. Therefore, your life is also as little as this boat. వాక్యముతో నిన్ను నడిపిస్తుంది. Through the word of God, you're being led. నిన్ను ఈ లోక సాగరంలో ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి కదా, నువ్వు ఎలా ఉంటావా అని చూడటానికి రండి, మనము ధోని ఎక్కుదాము, ధోని ఎక్కి వెళ్దాము అని శిష్యుల్ని తీసుకుని వెళ్తున్నారు. The world is filled with sea of challenges, and God said, okay, let's go and climb on the little boat. So Lord also is teaching you the same way. ఆ దినములోనే ఆ నది దగ్గరికి ఉన్న పాటున చిన్న ధోని ఎక్కి వెళ్తున్నారు. That same day, they were crossing over at that same moment with a little boat. మార్క్ 4:37 పెద్ద తుఫాను. మార్క్ సువార్త 4వ అధ్యాయము 37వ వచనము. Now, Mark chapter 4, verse 37. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. And a great windstorm arose, and the waves beat into the boat, so it was already filling. మీరు మరి మీ ధోనిలో ఏం నిండిపోయింది? So what has entered into your boat? ప్రాబ్లమ్స్, Problems, థాట్స్, thoughts, నెగటివ్ ఇన్ఫ్లుయెన్స్, negative thoughts and influence, అబద్ధాలు, lies, హిపోక్రసీ, hypocrisy, లోతు నీళ్లు or deep waters? నింపేసుకున్నారా? అయ్యో, Is your boat filled with waters? Oh no. మరి ఆ ధోనిలోనే కదా క్రీస్తుని. But is not Jesus Christ also traveling in the same boat? నువ్వు ఆయన గుర్తుకు రాలేదు అని అంటే నువ్వు అన్ని నింపేసుకుని ఉన్నావు. Since you are not recognizing him, you have filled your boats with water. ఆయన్ని జ్ఞాపకం తెచ్చుకునే వరకు నీ బోట్లో మొత్తం నీళ్లు ఇక్కడ దాకా నిండిపోయి ఉంటుంది. అది మాత్రము ఆ జీవపు ఓట నెగటివ్ ఓటే, పాజిటివ్ ఓట కాదు. The day when you call him and remember him, your boat will be filled with water. It's not a fountain of living waters. మరి అక్కడ ప్రాక్టికల్ గా చూస్తే శిష్యులందరూ ఆ బోట్లోనే ఉన్నారు, ఆ బోట్లోనే పడుకున్నాం, దిండి వేసుకుని చక్కగా పడుకున్నాం. Practically speaking, the disciples were at the same boat and Jesus was having a nap or a pillow. మరి వారి ధోని చిన్నది, ప్రయాణిస్తున్నది మహాసముద్రము.
They were traveling in a little boat in a large sea. మరి వాళ్ళకి ఆ శిష్యులకు వచ్చినది సమస్య ఏంటి? పెద్ద తుఫాను. What was the big challenge in front of the disciples? That was the great మనిషి windstorm. జీవితంలో చిన్న దోణి లాంటి జీవితంలో ఎన్నో తుఫాన్లు చెలరేగుతూనే ఉంటాయి. There will be great storms coming into the life of a person like this little boat. అందులో ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్న వాళ్ళు కూడా ఉండొచ్చు. There can be overconfidence also inside you. అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నవారు అంటే ఇంట్లో కంఫర్ట్ గానే ఉంటది వాళ్ళకి, But inside they will be comfortable, కానీ వాళ్ళు తుఫాన్లో ఉంటారు. but they will be in the storm. మనుషుల జీవితంలో ఎన్ని తిమింగిలాలు సుడిగాలులు ఉంటాయో కూడా అవన్నీ ఉంటాయి వాళ్ళ దృష్టిలో. They will have great fishes attacking them, or like their life is like a windstorms. తిమింగిలాలు ఏంటి? What is that great whale or great fish? అప్పులు. Their loans, their debts. తిమింగిలాలు అవి. These are the great sharks or the great fishes. రెండు ఇల్లీగల్ రిలేషన్షిప్. And second thing is they have extramarital affairs or మూడు illegal relationships. అకాల మరణం. The third is an untimely death. ఊహించలేని రోగాలు, సడన్ రోగం. Suddenly they will be afflicted with sicknesses or diseases. సడన్ గా కాలు చేయి తీసాల్సి వస్తుంది. Suddenly they have to be amputated. ఇవన్నీ ప్రమాదాలే All these are calamities కదా. or కొన్ని disasters. తుఫాన్లు వాటంతటా అదే వస్తాయి. Some storms come on their own. కొన్ని మనుషులే దేవుని చిత్తమునకు అవిధేయత ద్వారా తెచ్చుకుంటారు. But some people invite storms because people invited because of their disobedience. కొంతమందికి ఆ గ్రహింప లేనప్పుడు ఆత్మహత్యలు చేసుకుంటారు. But since people don't understand, some of them don't understand, they have to face it. ఇది ఈ లోకములో ఉన్న సముద్రంలో ఉన్న లక్షణాలు అవి. These are all the things happening in the world. ఆ దోణిలో ఏముంటాయి? What will be there in that boat? ప్రమాదాలే ఉంటాయి, ఎందుకంటే నిండిపోయి ఉన్నాయి కదా. There will be problems because it's been filled. ఒకసారి చూడండి జోనా 1:4. యోనా 1:4. జోనా చాప్టర్ 1:4. అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చెను. ఆయన అందరినీ సృష్టించి ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది మంచిది అని చెప్పుకుంటూ ఉన్న ఆయన నోట్లో నుండి మీ కొరకు పుట్టించును, మీ కొరకు పుట్టించును, మీ కొరకు పుట్టించును అని ఈ పరిస్థితిలోకి తీసుకొచ్చి పెట్టారు. After creating you, he and me, he said everything is good. But for your people to for you to learn mistake, he's created so many things for you to learn. 6th పాయింట్ ఏంటి? ధోని నిండిపోయిందంట. మార్కు సువార్త 4:37. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయింది బాగా. And the water was filled in the boat. కానీ ఆ దోణిలో ఉన్న శిష్యులందరూ ఎవరు అనుకుంటున్నారు? But what were the disciples thinking in the boat? బాగా స్విమ్ అంటే ఈతలో ఆరితేరిన వాళ్ళు మరి. And the people who were there in the midst of the storm and filled with the waters in their boat were good swimmers. నావను నడిపించే దాంట్లో మంచి అనుభవ జ్ఞానం ఉన్న వాళ్ళు. They were ace swimmers and very good boat fishermen and boat people. పెద్ద తుఫాన్లో కూడా నావని ఎటు జరపాలో కూడా తెలిసిన వాళ్ళు. They knew how to maneuver the boats in any kind of storms. ఎంత ప్రమాదం వచ్చి తలక్రిందులు జరిగినా కూడా దాన్ని నిలబెట్టి ఒడ్డుకు చేర్చగలిగే అనుభవ జ్ఞానం ఉన్నవాళ్ళు. Even if the boats were toppled, they know how to make it straight and bring it back to the shore. ఇవన్నీ మానవ ప్రయత్నాలు. All these are human efforts. ఇవన్నీ చేయగలుగుతారు, మరి ఎందుకు చేయలేకపోయారు? They can do. They had the ability to do all this, but why is it they were struggling at that moment? కొంతమంది జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. There will be some people who will be facing some challenges. బయటికి రావడం చాలా అసాధ్యం అవ్వదు. They cannot find a way of escape. అందుకే వాళ్ళు భయపడిపోతూ ఉంటారు. That's the reason they are always terrified. భయం ఎక్కడి నుంచి వచ్చింది? Where did the fear come up from? నీలో నుండి వచ్చింది, దేవుని నుండి రాలా. Fear has come from you, not from God. ఈ లోక జ్ఞానముతో ఉండి ప్రవర్తించడం వల్ల నీకు భయం కలిగింది. ఎందుకంటే నీ భయము క్రీస్తు ఉన్నారన్న భయము, ధైర్యము నీకు లేదు. భయము దయ్యము, ధైర్యము భయము ధైర్యం. భయము యెహోవా జీవపు ఊట, ధైర్యము కూడా భయభక్తులతో వచ్చే ధైర్యము. And since they are filled with the worldly knowledge, they are always having fear, but not the fear of the Lord, fear of the world. Now, fear will always give you confidence. Fear in the Lord will give you confidence. మరి ఏ భయంతో ఉంటారు? మనుషులు భయపడతారు. Are you afraid of God or man? ఈ లోక జ్ఞానంతో లాజికల్ మైండ్ ఉపయోగించేవారు భయంలోకి మాత్రమే వెళ్ళగలుగుతారు. But the people who are having the logical mind and their own thinking will enter into fear of man. 7th పాయింట్ బీభత్సంలో ప్రశాంతత. మార్క్ 4:38. మార్క్ సువార్త
4వ అధ్యాయము 38వ వచనము. We're reading Mark chapter 4, verse 38. ఆయన దోణి ఆమరణ తలగడ మీద తలవాల్చుకుని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అక్కడ తుఫాను భయంకరం, ప్రాబ్లమ్స్ భయంకరం, సిట్యుయేషన్ ప్రమాదకరంగా ఉంది, అంత భయంకరంగా ఉంది. కానీ సమస్యలు మాత్రమే చూస్తున్నారు, కానీ ఆ ప్రమాదంలో ఈయన పిల్ల వేసుకుని చక్కగా పడుకున్నారు. The situation was not at all accommodative. It was so dangerous, about to be perished. But in that particular situation, Jesus was lying on a pillow and sleeping. కానీ ఆ సమయంలో ఆయన పడుకోవడం చూసారే గాని ఆయన ఉన్నారన్నది ఎవరికైనా నమ్మకం ఉందా? They saw him sleeping, but they didn't recognize that he is there to save them. In fact, they were looking at the problems more than looking at Jesus. ఏమన్నారు వాళ్ళు? What did they say? మేము నశించిపోతున్నాం, నువ్వు పడుకున్నావేమే? We are going to be destroyed, and don't you care that we're getting destroyed? వాక్యం వినరు, They don't hear the word of God. వాక్యానుసారం మార్చుకోరు, They don't change their life according to the word తగ్గింపు of God. గుణం ఉండదు, There's no humbleness at all. ఇవేమీ ఉండదు. కానీ సహాయం కావాలంటే ఎక్కడి నుంచి దొరుకుతుంది? When they don't go do good, where will they get help from? నీ నావలో క్రీస్తు ఉన్నారా లేదా? Is Jesus Christ there in your boat or నీ not? నీ నావలో క్రీస్తు ఉన్నప్పుడు క్రీస్తు ఉన్నారు అని అనుకుంటున్నావా? ఏంటి నేను చేస్తున్నాను, నువ్వు పడుకున్నావు అని అంటున్నావా? Are you able to recognize Jesus Christ there in the boat and relating it? Or are you going to cry out and say, what, I'm dying? Are you not concerned about me? వారేం చేస్తున్నారు? And what were they doing? ఎలా అరుస్తున్నారు? How are they shouting? అంటే పడుకుని వాళ్ళు ఎలా అరుస్తున్నారు, ఎలా ఆలోచిస్తున్నారు, వాళ్ళ హృదయంలో ఏముంది, వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, ఇవన్నీ పడుకుని పరీక్షిస్తున్నారు. The Lord was examining their hearts, what they are thinking, what they are meditating, and what they are complaining or what they are commenting. పరీక్షిస్తారు, మీకు తెలియదు అది. You do not know. He will examine you. He will test you. గేహజీతో ఏమన్నారు? నా హృదయం నీతో పాటు రాలేదా? What did the prophet say to Gehazi? Did not my heart come along with you when you went there? కదా, అందుకే ఇక్కడ ఆయన ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆ సిట్యుయేషన్లో, నీ ఇంట్లో నీ దగ్గరకు వచ్చే సిట్యుయేషన్లో, నీ ఆలోచనలో నువ్వు ఏ విధంగా ఆలోచిస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఏ ఆలోచన కలిగి ఉన్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, ఏ కంప్లైంట్ చేస్తున్నావు, ఏ మర్మరింగ్ గ్రంబ్లింగ్ చేస్తున్నావు, ఇవన్నీ ఆయన పడుకుని చూస్తూ ఉన్నారు, పడుకుని చూస్తున్నారు. He is lying down, though not asleep. He is actually examining and seeing what the hearts of the people are saying. కానీ దేవుడి మీద నమ్మకం కలిగిన ఉన్నవారు ఏ ప్రమాదంలో ఉన్నా, ఎటువంటి సిట్యుయేషన్లో ఉన్నా కూడా వాళ్ళు ఆ ప్రమాదంలో కూడా ప్రశాంతంగా పడుకుంటారు. But the people who depend on God and His word are blindly and confidently listening into Him. They will not be afraid of any పడుకోవడమే terror. కాదు, నువ్వు అనుభవించవచ్చు ఆ ఎక్స్పీరియన్స్. You can experience that peace even when you can go sleep. శిష్యుల ఆక్రందన 8th పాయింట్. 39వ వచనము, మార్కు సువార్త 4వ అధ్యాయం. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. అది Then he దీనికి arose. ముందు ఏం జరిగిందో చూద్దాం. శిష్యుల ఆక్రందన, శిష్యులు అరుస్తున్నారు. The disciples were shouting. అంటే మనుషులు వాళ్ళు తీసిన గోతుల్లో వాళ్ళ సొంత జ్ఞానంతో, వాళ్ళ అనాలోచనతో, జ్ఞానం లేకుండా, ఆలోచన లేకుండా వాళ్ళ సమస్యల్లో వాళ్ళు వెళ్ళి పడిపోయి మొత్తము దేవుడి మీద వేసేస్తుంటారు. People without any thinking, you not using any thoughts, without going into the way of God, they invite problems upon the life and then they blame God for it. ఏమని? మేము నశించుచున్నాము, మీకు చింత లేదా అని అడుగుతున్నారు ఇక్కడ. They cried on saying, we are perishing, don't you care? సిట్యుయేషన్ వచ్చేటప్పుడు బ్లేమ్ వేసేస్తారు. అదే సిట్యుయేషన్ లో ఎవరెళ్ళి పడవమన్నారు? దేవుడు పడమన్నారా? They went and fell into their own problems. Did God tell them to go and fall in their problems? But they're blaming God here. కదా, సిట్యుయేషన్ వచ్చేటప్పుడు బ్లేమ్ ఎలా వేస్తారు? మమ్మల్ని అంటారా? When situation comes, means they will blame and say, నన్నే అంటారా? will you say about me? Will you నాకెందుకు talk ఇలా against me? జరుగుతుంది? Why is this happening to me? తుఫాన్లు మా ప్రాణాలు పోతున్నాయి, నువ్వు ప్రశాంతంగా పడుకున్నావు. Our lives are perishing and you're sleeping at peace. వాళ్ళు అరుస్తూ ఉన్నారు, They are shouting. కానీ ఆయన అన్ని సమస్తం చేయగలడు అన్నది వాళ్ళు గుర్తించలేదంటే వాళ్ళకి క్రీస్తు గురించి తెలియదు. But they fail to recognize that Christ can do anything. He can rebuke and keep everything calm. They కానీ didn't నోటితో recognize. మాత్రం దేవా, నాయనా, రబ్బీ, నువ్వు దైవ కుమారుడు అని నోటితో అంటారు. కానీ సిట్యుయేషన్ వచ్చినప్పుడు, ఏ నీకు లేదా, మా మీద లేదా, నువ్వు మమ్మల్ని కాపాడవా, వినిపించట్లేదా
అని అంటున్నారు. But through their mouth they will say Rabbi, they'll say teacher, you know everything, we depend on you. But situation arises, they will start blaming God and complaining against him. మరలా తుఫానును అంచుట 39 to 41 వర్సెస్. 39 నుంచి 41 వచనం వరకు. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. అప్పుడు ఆయన, మీరు ఎందుకు భయపడుచున్నారు? మీరు ఇంకనూ నమ్మక లేక ఉన్నారా అని వారితో చెప్పెను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. అంతే ఇలా చెప్పుకుంటారు. మరుసటి రోజు రొట్టెలు లేవని మన గురించి ఇలా అన్నారా అని అంటారు. These are the ones who experienced this wonderful miracle, but the next day they were wondering about that food. అంటే ఆ సమయం వరకే. Their faith and their confidence is limited at that moment only. ప్రకృతి మీద అధికారం ఉంది, రోగముల మీద అధికారం ఉంది, దెయ్యముల మీద అధికారం ఉంది, సృష్టి లోబడుతుంది. He had control over nature. He has ability to heal, deliver, and cast out demons. కానీ ఇక్కడ మనుషుల అవిధేయత చూపిస్తున్నారు, చూసావా? But look at the disobedience of the people. తుఫాను విధేయత చూపించింది, మనుషుల అవిధేయత చూపించినారు. The storm obeyed, but man was disobedient. మరి ఆజ్ఞాపించగానే ఆ తుఫాను అణిగిపోయింది కదా. When Jesus rebuked, did not that storm and the sea became calm? ఆయన్ని ఆశ్రయించిన వారు తప్పక రక్షింపబడతారు. But those who are depending and trusting in God will definitely be blessed and saved. యేసు ఎవరి జీవితాల్లో ఉంటారో, ఎవరి నావలో యేసు ఉంటారో, నీ నావలో ఉన్నారో లేదో ఎలా తెలుస్తుందంటే, నీ హృదయము, నీ ఆలోచన లోతు నీటి వంటిదా లేక నదీ ప్రవాహము వలె జీవపు ఊట వంటిదా అన్నది మీరు You పరీక్షించుకోవాలి. can clearly recognize whether Jesus Christ is there in your boat is whether you're there like a person with deep waters or like a river that is flowing with wisdom ఇవన్నీ or మానే like a చెప్తారు. fountain of life. ఈయన ఎవరో, They will say, who can this be? ఈయన ఎవరో, అలలకు అంటే గాలియు సముద్రము కూడా ఈయనకు లోబడుతుంది. మరి ఆయనతో పాటు తిరిగారు కదా, కార్యాలు చూస్తున్నారు కదా వీళ్ళందరూ. Who can this be that even the wind and the sea obey him? These are the ones who saw Jesus Christ doing so many కొత్త miracles. వాళ్ళైతే అనుకోవచ్చు మనము. If it's a new person, they can say these కానీ type of ఇక్కడ phrases. వాక్యం ఏముంది? అప్పుడు ఆయన, మీరు ఎందుకు భయపడుచున్నారు, మీరు ఇంకనూ నమ్మకం ఉన్నారా అని వారితో ఎందుకు చెప్పారు ఈ మాటని? But Jesus Christ looked at them and said, are you still without understanding? Why are you afraid? ఈ పాయింట్ లో ఎవరైనా ఉన్నారా? Are you also anybody among you are like ఆ that? నది ప్రవాహము వంటి జ్ఞానము లేని వాళ్ళు ఈ ధోనిలో ఉన్న శిష్యుల్లాగా ప్రవర్తిస్తారు. If you don't have the wisdom flowing like a river, you will be like a person like this disciple శాస్త్రులు speaking. పరిచయులు లేఖనాలు చదివి లేఖనములో దైవ కుమారుడు రాబోతున్నారని తెలిసి కూడా అది వాళ్ళ కంటి ముందు జరిగాక కూడా ఒక వ్యభిచారిణి లాగా చూసారే గాని వాక్యము నెరవేర్పును వాళ్ళు అక్కడ చూడలేకపోయారు. The Pharisees and the scribes knew the word of God, but when Jesus Christ came, they were not able to recognize him. అలాగే ఎవరైనా ఉన్నారా? Is there anybody among you not able to recognize అలాగే the Lord in ఎవరైనా your life? నమ్మకం లేకుండా ఉన్నారా? Are you still without faith and నువ్వు not having? నీకు నమ్మకంగా ఉండటం గాని నమ్మకుండా ఉండాలని గాని నీకు నమ్మకం లేనప్పుడు నువ్వు ఎలాగైనా మాట్లాడేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. When you don't have faith in the Lord at all, when you are having unbelief, you can keep on talking. ఎందుకంటే ట్రూత్ కూడా నీకు అబద్ధంగా కనబడుతుంది. Because truth also appears to be as lies to you. అందుకే ఈ విధంగా అయినను గ్రహింపకున్నారా అన్న దాంట్లో ఏమైనా ఉన్నారా? Are you still without understanding and without faith? Is that మొట్టమొదటి among you? పాయింట్ ఏం చెప్పినాను? What is the first point that was spoken? వాక్యము చదివిన పరిచయులు, శాస్త్రులు, పరిచయులు, యాజకులు వీళ్ళందరికీ కూడా వాక్యము తెలిసి కూడా క్రీస్తుని ఎదుర్కొండా దేవుడు శరీర రూపంలో వచ్చిన క్రీస్తును కూడా గ్రహించలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. The Pharisees and the scribes, though they knew the theory part of the word of God, when Jesus Christ came into the world in a human form, they were not able to recognize him. కదా, ఎదుర్కొండా ఉన్న దేవుణ్ణి గుర్తించకుండా అతన్ని క్రూసిఫై చేయండి అని అరుస్తున్నట్టుగా ఇప్పటికీ ఆయన నమ్మకుండా మర్మరింగ్ గ్రమ్లింగ్ చేస్తూ నిందలు వేస్తున్నారా? And they were the ones who said, crucify him, though he was the Son of God. Are you also like that, with your lack of faith and having doubt, also behaving like them? ఎందుకంటే మరణించి వారు పరలోకం నుండి కిందకు వచ్చి, అంటే పారడైజ్ నుండి ఇక్కడ కిందకి పంపినా కూడా మనుషులు నమ్మరని లేఖనం ముందుగానే చెప్పింది. Because the word of God very clearly says, even if somebody comes from heaven, they will not believe that this man has come from heaven. కానీ నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. But the word of God says, if you can believe, all things are possible to the one who believes. అర్థం చేసుకుందాం. షలోమ్ అలైకుం.